हरे कृष्णा प्रभु जी धन्यवाद। हरे कृष्ण महाबाला माता जी दंडवत प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं न चैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरतिषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गोब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। करोतु वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरं।
అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా, ధన్యవాద ప్రణాం. శిష్టాష్టకం ప్రేయర్స్ ఎవరు చదువుతారు ఇవాళ? నేను చదువుతాను ప్రభుజీ. అవునా, సరే చదువు. చేతోర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయకైరవ చంద్రికా వితరణం విద్యావతి జీవనం ఆనందామృతివర్తనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం నామ్నామకారీ బహుదా నిజ సర్వశక్తిః తత్రార్పితా నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృపా భగవన్ మమ దుర్దైవం ఈదృశం ఇహ జనిననురాగః తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయః సదారి నదనం న జనం న సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాత్ భక్తిర్హైతుకీ త్వయి ఐనంద తనుజ కింకరం పతితం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ నయనం జలదశ్రుధారయా వదనం గద్గదరుత్తయా గిరా పులకై నిచితం వపు గదా తవ నామ గ్రహణేన భవిష్యతి యుగాయితం నిమిషేన చక్షుషా ప్రభుషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే ఆశ్లీషవాపాదరతాం పినస్తు మాం ఆదర్శనాన్మర్మాతం కరోతు వా యథా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాదస్తు స ఏవ నాపరః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ అమ్మా. హరే కృష్ణ. రైట్, సో ఇవాళ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాము? 2వ అధ్యాయం మొదలు పెట్టానమ్మా. ఎవరితో లాస్ట్ వీక్ ప్రభాకర్ ప్రభు చదివారు మొన్న. చదువుతారా ప్రభు? మాతాజీ చదువుతున్నారండి. స్టార్ట్ చేయండి. 2వ అధ్యాయము, దేవదేవుడు శ్రీ చైతన్య మహాప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణమ్మా. జగన్మాతాజీ. 2వ అధ్యాయం, దేవాది దేవుడు శ్రీ చైతన్య మహాప్రభువు. హరే కృష్ణ. చదన ప్రభుజీ. చదవండమ్మా. శ్రీ చైతన్య మహాప్రభువు దేవాది దేవుడని ఈ అధ్యాయము వివరిస్తుంది కనుక బ్రహ్మజ్యోతి శ్రీ చైతన్యుల దేహకాంతి ప్రతి జీవుని హృదయములో నెలకొనినట్టి పరమాత్ముడు ఆయన పాక్షిక ప్రాతినిత్యము. పురుషావతారములు కూడా ఈ సంబంధములో వివరించబడినాయి. మహావిష్ణువు సకల బద్ధ జీవులను తన యందు కలిగినట్టివాడు. కాని ప్రామాణిక శాస్త్రాల్లో ధృవపరబడినట్లు నారాయణునితో పాటు సకల ప్రధానాంశములకు మూలము చరమ అధికారణము శ్రీకృష్ణ భగవానుడు. అయినా మాయావాద తత్వవేత్తలు నారాయణునే సాధారణముగా పరతత్వమని భావిస్తారు. భగవంతుని ప్రభావ వైభవ రూపాలు పాక్షిక అవతారాలు, సాక్ష్యవేశ అవతారాలు కూడా వివరించబడినాయి. శ్రీకృష్ణుని పౌగండ యవ్వన దశలు వర్ణించబడినాయి. అతని కిశోరావస్థయే ఆ దేవదేవుని నిత్య రూపమని వివరించబడింది. ఆధ్యాత్మికాకాశములో అసంఖ్యాకమైన ఆధ్యాత్మిక లోకాలు అంటే వైకుంఠాలు ఉన్నాయి.
అవన్నీ భగవంతుని అంతరంగిక శక్తిచే ప్రకటమైనాయి. అదే విధంగా భగవంతుని బాహ్య శక్తిచే అసంఖ్యాకమైన భౌతిక విశ్వాలు ప్రదర్శితమవుతాయి. జీవులు అతని తటస్థ శక్తిచే ప్రకటమైనట్టి వారు. శ్రీకృష్ణ చైతన్యులు శ్రీకృష్ణ భగవానునికి అభిన్నులు కనుక ఆయనే సర్వకారణ కారణుడు. ఆయనకు పరమైన కారణము లేనే లేదు. ఆయన నిత్యులు. ఆయన రూపము ఆధ్యాత్మికము. ప్రామాణిక శాస్త్ర నిదర్శనము నిరూపించినట్లు శ్రీ చైతన్యులు సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే. కృష్ణ భక్తి భావనలో పురోగమింపగోరే భక్తుడు శ్రీకృష్ణుని స్వరూపము. అతని 3 ప్రధాన శక్తులు, అతని లీలలు, అతనితో జీవులకు గల సంబంధము గురించిన జ్ఞానాన్ని తప్పకుండా కలిగి ఉండాలని ఈ అధ్యాయము నొక్కి చెబుతున్నది. హరే కృష్ణ. చదవనా ప్రభుజీ? 1వ శ్లోకం. సరే చదవండి అమ్మా, ఒక శ్లోకం చదవండి. వినపడలేదండి. చదవండి అమ్మా, ఫస్ట్ శ్లోకం చదవండి. సరే ప్రభుజీ. హరే కృష్ణ. 1వ శ్లోకం. నానా రకాల వాదములనే మొసళ్లతో నిండినట్టి సిద్ధాంత సాగరాన్ని ఎవ్వరి కరుణచే బాలుడైనా దాటగలడో అట్టి శ్రీ చైతన్య మహాప్రభువునకు నా వందనములు. భాష్యం. చదువు రానట్టి అనుభవ శూన్యుడైన బాలుడైన అత్యంత ప్రమాదకరమైన జలచారాల వంటి నానా రకాలైన తాత్విక వాదాలతో నిండినట్టి అవిద్యా సాగరము నుండి దేవాది దేవుడైన శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే బయటపడగలడు. బుద్ధుని తత్వ సిద్ధాంతము, జ్ఞానుల తత్వవాదములు, పతంజలి గౌతముల యోగ విధానములు, కణాదుడు, కపిలుడు, దత్తాత్రేయుని వంటి తత్వవేత్తల పద్ధతులు, అవిద్యా సాగరములోని ప్రమాదకరమైన జలచరాలు. శ్రీ చైతన్య మహాప్రభు కరుణచే మనిషి ఈ శాఖపరమైన దృష్టిని విడిచి శ్రీకృష్ణ పాదార విందములనే జీవిత చరమ లక్ష్యముగా స్వీకరించి నిజమైన జ్ఞాన సారాన్ని పొందగలుగుతాడు. బద్ధజీవుల ఎడగల పరమ కరుణకు శ్రీ చైతన్య మహాప్రభువును అందరము పూజించెదము గాక. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. 2వ శ్లోకం. ముందుకెళ్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సుభలక్ష్మి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 2వ శ్లోకము. కృష్ణోత్కీర్తనగా ననర్తన కళాపాథో జనిబ్రాజిత సద్భక్తావళి హంస చక్ర మధుప శ్రేణి విహారాస్పదం కర్ణానందీ కళధ్వనిర్వహతు మే జిహ్వా మరు ప్రాంగణే శ్రీ చైతన్య దయానిదే తవ లసల్లీలా సుధాస్వరుని. ఓ దయాపూర్ణ చైతన్య మహాప్రభు, మీ దివ్య కలాపాలనే అమృత గంగా నది ఎడారి వంటి నా నాలుకపై ప్రవహించుగాక. గానము, నిత్యము, ఉచ్చస్వరమున కృష్ణ నామకీర్తనము అనే పద్మాలతో ఈ జలములు అలంకరించబడినాయి. విశుద్ధ భక్తులకు అవే విహార స్థానములు. ఈ భక్తులు హంసలు, చక్రవాకములు, మధుపములతో పోల్చబడినారు. ఈ నదీ ప్రవాహం యొక్క శ్రావ్యమైన ధ్వని కర్ణపేయమై ఉంటుంది. భాష్యము. దివ్యమైన శాంతిని అనుభూతమనర్చుకోవడంలో మనకు ఏమాత్రమూ తోడ్పడనట్టి వ్యర్థమైన ధ్వనులను చేయడంలోనే మన నాలుకలు సర్వదా నెలకొని ఉంటాయి. నాలుక ఎడారితో పోల్చబడింది. ఎందుకంటే దానిని సారవంతముగాను ఫలవంతముగాను చేయడానికి నిరంతర నీటి సరఫరా అవసరమవుతుంది. ఎడారిలో జలమే అత్యంత అవసరమైనది. కళ, సంస్కృతి, రాజకీయాలు, సామాజిక శాస్త్రము, శుష్క వేదాంతము, కవిత్వము వంటి లౌకిక విషయాల నుండి లభించే తాత్కాలిక సుఖము కేవలం నీటి చుక్కతో పోల్చబడుతుంది. ఎందుకంటే అటువంటి విషయాలు గుణరీత్యా దివ్య సుఖ లక్షణాన్ని కలిగి ఉన్నప్పటికీ గుణపూర్ణములై ఉంటాయి. కనుక అన్నీ కలిపి గాని ఒక్కొక్కటి గాని ఎడారి వంటి నాలుక యొక్క విస్తారమైన అవసరాలను ఏమాత్రమూ తీర్చలేవు. అందుకే పలు సమావేశాలలో గొంతు చించుకున్నప్పటికీ
ఎడారి వంటి నాలుక దహించుకుపోతున్నది. ఈ కారణము వలననే ప్రపంచమునందలి అన్ని భాగాలలోని జనులు శ్రీ చైతన్య మహాప్రభువుల వారి భక్తులను ఆహ్వానించాలి. వారంతా శ్రీ చైతన్య మహాప్రభువు పాదపద్మాల చుట్టూ విహరించే హంసల వంటి వారు, లేదా మకరందాన్ని అన్వేషిస్తూ దివ్యానందముతో శ్రీ చైతన్య మహాప్రభువు పాదపద్మాల చెంత ఝంకారము చేసే భ్రమరముల వంటి వారు. బ్రహ్మము, మోక్షము, శుష్క కాల్పనిక లక్ష్యాల వంటి వాటి కొరకు అర్రులు చాచే నామమాత్రం తత్వవేత్తలచే భౌతిక సౌఖ్యము యొక్క రసహీనత రసమయము కాబోదు. ఆత్మ యొక్క అవసరము వేరు. శ్రీ చైతన్య మహాప్రభువు కరుణ, ఆయన పలువురు ప్రామాణిక భక్తుల కరుణ చేతనే ఆత్మస్వాంతన పొందగలుగుతుంది. శ్రీ చైతన్య మహాప్రభువు భక్తులు ఆయన పాదాలను విడిచి నకిలీ మహాప్రభువులు కావడానికి యత్నించ మకరంద భరితమైన కమలాన్ని ఏనాడునూ విడవని బృంగముల వలె ఆయన పాదపద్మాలనే పట్టుకొని ఉంటారు. శ్రీ చైతన్యులు కృష్ణ చైతన్యోద్యమము, కృష్ణ లీలలను గురించిన నృత్యగానములతో నిండి ఉంటుంది. ఇది కలువలతో నిండి ఉండే పవిత్ర గంగా జలాలతో ఇక్కడ పోల్చబడింది. భ్రమరములు, హంసల వంటి విశుద్ధ భక్తులు ఈ కలువలను ఆస్వాదిస్తారు. స్వర్లోక నది అయిన గంగా ప్రవాహము వలె వారు కీర్తన చేస్తారు. అటువంటి తీయని ప్రవాహముతోనే తన నాలుక నిండిపోవాలని రచయిత అభిలషిస్తున్నాడు. ఎటువంటి సంతృప్తిని ఇవ్వనటువంటి శుష్కమైన మాటలలోనే సదా నెలకొనే లౌకికులతో ఆయన తనను వినమ్రమంగా పోల్చుకుంటారు. శ్రీ చైతన్య మహాప్రభువు ఉపమానముగా చూపినట్లు వారంతా తమ ఎండిపోయిన నాలుకలను హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ హరినామ సంకీర్తనకు వినియోగిస్తే అమృత రసాస్వాదన చేసి జీవనానందాన్ని పొందగలుగుతారు. మూడో చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణమ్మ, పద్మప్రియ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామాలు. జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ అద్వైత చంద్ర, జయ గౌర భక్త బృంద, జయ జయ జయము జయము. శ్రీ చైతన్యముకు జయ జయము. నిత్యానంద నిత్యానందనకు జయ జయము. అద్వైత చంద్ర అద్వైతాచార్యునకు జయ జయము. గౌర భక్త బృంద గౌరాంగుని భక్త బృందమునకు, శ్రీ చైతన్య మహాప్రభువుకు శ్రీ నిత్యానందునకు జయము జయము. అద్వైత చంద్రునకు జయము. గౌర భక్త బృందానికి జయము. తృతీయ శ్లోకేర అర్థకరి వివరణ, వస్తు నిర్దేశ రూప మంగళాచరణ. తృతీయ మూడవ శ్లోకేర శ్లోకము యొక్క అర్థమును కరి చేస్తాను. వివరణ వస్తు పరతత్వము యొక్క నిర్దేశ రూప వర్ణన రూపములో మంగళాచరణము. మొదటి 14 శ్లోకాల్లోని 3వ శ్లోకానికి అర్థమును వివరిస్తాను. పరతత్వాన్ని వర్ణించే ఇది మంగళాచరణము. ఏతద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తనుభా ఆత్మాంతర్యామి పురుష ఇది సోష్యాంశ విభవః షడ్వైశ్వర్యః పూర్ణో యః భగవాన్ స స్వయామయం న చైతన్యాత్ కృష్ణ జగతి పరతత్వం పరమిహ. ఏదైతే అద్వైతం అద్వితీయమైన బ్రహ్మ, నిరాకార బ్రహ్మము, ఉపనిషత్తులలో తత్ అది, అపి నిక్కముగా, అస్య అతని, తనుభ దివ్య దేహకాంతి, ఎవ్వడు, ఆత్మ పరమాత్ముడు, అంతర్యామి పురుష పరమభోక్త ఇతి ఆ విధముగా, సహ అతడు, అస్య అతని, అంశ విభవ అంశ విస్తారము, షడైశ్వర్య షడ్భూతులతో పూర్ణ కూడినట్టి, ఎవ్వడు, ఇహ ఇక్కడ, భగవంతుడు, సహ అతడు, స్వయముగా, అయం ఈ, నా లేదు, చైతన్యమని చైతన్యుని కన్నను, కృష్ణుని కన్నను, జగత్తులో, పరమైనట్టి, తత్వము, పరం వేరొకటి, ఇహ ఇచట. దేనిని ఉపనిషత్తులు నిరాకార బ్రహ్మమని వర్ణిస్తాయో అది అతని దేహకాంతి, పరమాత్ముడని తెలియబడే అంతర్యామి, అతని అంశ విస్తారము. శ్రీ చైతన్య మహాప్రభువు షడ్విభూతి పూర్ణుడు, స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుడే.
పరతత్వమైన ఆయనకు పరమైనది లేదా సమానమైనది అయిన సత్యము వేరొకటి లేదు. భాష్యము. ఉపనిషత్తుల రచయితలు నిరాకార బ్రహ్మం గురించి గొప్పగా చెబుతారు. వేద వాజ్మయంలోని మహోన్నత భాగముగా పరిగణింపబడే ఉపనిషత్తులు భౌతిక సాంగత్యము నుండి బయటపడకోరిన వారై జ్ఞానోపదేశానికి గురువు దరిచేరే వ్యక్తుల కొరకు ఉద్దేశించబడినాయి. మనిషి పరతత్వానికి సంబంధించిన జ్ఞానాన్ని గురువు నుండే స్వీకరించాలని ఉప అనే ప్రత్యయము సూచిస్తుంది. గురువునందు శ్రద్ధ కలవాడే నిజంగా దివ్యోపదేశాన్ని పొందగలుగుతాడు. ఇక భౌతిక జీవనాశక్తి స్థితిలమైన కొలది అతడు ఆధ్యాత్మిక పథంలో పురోగమించగలుగుతాడు. ఉపనిషత్తులలోని ఆధ్యాత్మిక అయిందమ్మా? ఆధ్యాత్మిక జ్ఞానము మనిషిని సంసార బంధ విముక్తిని చేస్తుంది. ఆ విధంగా ముక్తుడైన అప్పుడు అతడు ఆధ్యాత్మిక జీవన పురోగతిచే భగవద్ధామానికి చేరుకుంటాడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయ ఆరంభమే నిరాకార బ్రహ్మానుభూతి. భౌతిక వైవిధ్యాన్ని క్రమంగా త్రోసిపుచ్చడం ద్వారా ఈ అనుభూతి కలుగుతుంది. పరతత్వపు పాక్షికమైన దూరపు అనుభూతియే నిరాకార బ్రహ్మానుభూతి. దీనిని మనిషి వివేచనతో సాధించగలుగుతాడు. ఒక పర్వతాన్ని చాలా దూరం నుండి చూసి దానిని మసకగా ఉన్నట్టి మబ్బుగా భావించడంతో ఇది పోల్చబడుతుంది. పరతత్వము మసకగా ఉన్నట్టి మబ్బు కానే కాదు. కానీ చాలా దూరం నుండి చూసినప్పుడు అసమగ్ర దృష్టి కారణంగా అది ఆ విధంగా కనిపిస్తుంది. పరతత్వం యొక్క అసమగ్రమైన లేదా మసకబారిన అనుభూతిలో ఆధ్యాత్మిక వైవిధ్యము అదృశ్యమవుతుంది. అందుకే ఈ అనుభూతి అద్వైతవాదము పరతత్వం యొక్క ఏకత్వానుభూతి అని పిలువబడుతుంది. బ్రహ్మం యొక్క నిరాకార తేజము కేవలము దేవదేవుడైన శ్రీకృష్ణుని దేహకాంతియే. శ్రీ గౌరసుందరుడు శ్రీ చైతన్య మహాప్రభువు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే కనుక బ్రహ్మజ్యోతి అయిన దివ్య దేహకాంతియే అవుతుంది. హరే కృష్ణ. ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. గోవింద కృష్ణ ప్రభు. లలిత మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు. అదే విధముగా పరమాత్ముడు చైతన్య మహాప్రభు యొక్క అంశ. ఎల్లరి హృదయాలలో ఉండే అంతర్యామియే జీవులందరికీ నియామకుడు. సర్వస్వ చాహం ధ్రువజన్య విష్ట. నేను ఎల్లరి హృదయాల్లోనూ నెలకొని ఉన్నాను. నేను శ్రీకృష్ణుని వాక్కుల ద్వారా ఇది భగవద్గీతలో 15.15లో ధ్రువపరచబడింది. భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం అని కూడా భగవద్గీతలో 5వ అధ్యాయం 29వ శ్లోకం పలికింది. అంటే పరమాత్మునిగా అంశరూపాలలో వర్తిస్తూ భగవంతుడే సమస్తానికి యజమాని అయి ఉన్నాడు. అదే విధంగా అండాంతరస్థ పరమాణు యాంతరాస్థం అని బ్రహ్మసంహిత 5.35 పలికింది. భగవంతుడు ప్రతి జీవి హృదయంలోనూ ప్రతి పరమాణువులోనూ సర్వత్రా నెలకొని ఉన్నాడు. ఈ విధముగా ఈ పరమాత్మ తత్వం సర్వవ్యాపితమై ఉంది. ఇంతను శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే కనుక సమస్తమైన ఐశ్వర్యానికి, బలానికి, యశస్సుకు, సౌందర్యానికి, జ్ఞానానికి, వైరాగ్యానికి ప్రభు కూడా అయి ఉన్నాడు. ఆయన పూర్ణునిగా వర్ణించబడినాడు. శ్రీరామచంద్రుడు ఆదర్శనీయుడైన రాజు అయినట్లుగా శ్రీ చైతన్యులు ఆదర్శనీయుడైన వైరాగ్యమూర్తి అయి ఉన్నారు. ఆయన సన్యాసాన్ని స్వీకరించి తన జీవితంలో అత్యద్భుతమైన నియమాలను ఆచరించి చూపారు. సన్యాసాశ్రమంలో ఆయనతో ఎవ్వరూ సరిపోలేదు. కలియుగంలో సన్యాసం స్వీకరించడం నిషిద్ధమైన పూర్ణయు వైరాగ్యం వలన ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన ఎవరు అనుకరించలేకపోయినా సాధ్యమైనంతగా ఆయన అడుగుజాడల్లో నడవగలుగుతారు. సన్యాసాశ్రమానికి తగిన వారు దాన్ని తీసుకోవద్దని శాస్త్రోపదేశాలు తెలియజేస్తున్నాయి. అయినా శ్రీ చైతన్యులు వైరాగ్యంలోను ఇతర విభూతుల్లోనూ పరిపూర్ణులు. అందుకే ఆయన మహోన్నతమైన పరతత్వమే అయి ఉన్నారు. శ్రీ చైతన్యుల తత్వాన్ని విశ్లేషించి చూస్తే ఆయన దేవదేవుడైన శ్రీకృష్ణునికి అభిన్నుడని మనిషి తెలుసుకోగలుగుతాడు. ఆయనకు అధికుడు గాని సమానుడు గాని లేదు. మత్త పరతరం నాణ్యత్ కించదస్తి ధనంజయ. ఓ ధనంజయ, అర్జున, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు అని భగవద్గీతలో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో శ్రీకృష్ణుడు పలికారు. ఈ విధంగా శ్రీకృష్ణ చైతన్యని కన్నను ఉన్నతమైన సత్యం వేరొకటి లేదని ఇక్కడ ధృవపరచబడింది. ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేసే వారి లక్ష్యం నిరాకార బ్రహ్మం కాగా, యోగ సాధన చేసే వారి లక్ష్యం పరమాత్ముడు. అయితే భగవానుడు పరమ జ్ఞానం యొక్క చరమస్థితి కనుక దేవదేవుని ఎరిగిన వారు బ్రహ్మానుభూతి
పరమాత్మానుభూతి రెండింటినీ అతిశయిస్తారు. భగవానుడు సచ్చిదానంద పూర్ణ జీవనము, జ్ఞానము, ఆనందము, పూర్ణ స్వరూపుడు, పూర్ణతత్వము, అనంతమగు అస్తిత్వం యొక్క సత్ అనే అంశ అనుభూతిచ్చే మనిషి పరతత్వం యొక్క నిరాకార బ్రహ్మానుభూతిని పొందుతాడు. పూర్ణతత్వము అనంతమగు జ్ఞానం యొక్క చిత్ అంశ అనుభూతిచే మనిషి పరమాత్మ అనుభూతిని పొందగలుగుతాడు. కానీ పూర్ణతత్వము యొక్క ఈ పాక్షికానుభూతులలో ఏది కూడా ఆనందానుభూతిని ఇవ్వలేదు. అటువంటి ఆనందానుభూతి లేనిదే పరతత్వ జ్ఞానం అసగ్రమే అవుతుంది. కృష్ణదాస కవిరాజు గోస్వామి విరచితమైన చైతన్య చరితామృతంలోని ఈ శ్లోకము శ్రీల జీవ గోస్వామి విరచితమైన తత్వ సందర్భము లోని వాక్యంచే ధృవపరచబడింది. తత్వ సందర్భంలోని 9వ భాగంలో చెప్పబడింది ఏంటంటే, నిరాకార బ్రహ్మం అనగా పరతత్వము దరిచేరినను అది ఆధ్యాత్మికమే అయినప్పటికీ పరతత్వపు పాక్షిక ప్రాతినిధ్యమే అయి ఉన్నది. వైకుంఠంలోని అధిష్టాన దేవత అయిన నారాయణుడు శ్రీకృష్ణుని అంశగా తెలియబడినాడు. కానీ శ్రీకృష్ణుడు సలజీవుల ప్రేమ లక్ష్యమైన పరతత్వమే అయి ఉన్నాడు. 6వ శ్లోకం ఒకటి చదువున్నా ప్రభుజీ. ముందుకెళ్దాం. ఓకే ప్రభు. హరే కృష్ణ. కృష్ణమ్మ రాధలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభు. 6వ శ్లోకం. బ్రహ్మ ఆత్మ భగవాన్ అనువాదదిన అజ్ఞప్రభ అంశ స్వరూప తిన విధేయ చిహ్న. బ్రహ్మ నిరాకార బ్రహ్మము, ఆత్మ పరమాత్ముడు, భగవాన్ భగవంతుడు. అనువాద తత్వాలు తిన 3. అజ్ఞప్రభ కాంతి అంశ పార్షిక రూపము, స్వరూప మూల రూపము. తిన 3. విధేయ చిహ్న వివరణలు. నిరాకార బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు అనేవి 3 తత్వాలు. దేహకాంతి అంశ స్వరూపం అనేవి వరుసగా 3 వివరణలు. 7. అనువాద ఆగే పాచే విధేయ ప్రస్థాపన తేయి అర్థగై చిన్న శాస్త్ర వివరణ. అనువాద కథా విషయము, ఆగే ముందర, పాచే వెనుక, విధేయ వివరణము స్థాపన ఉంచి, తేయి ఈ అర్థము, కహి చెబుతాను, సునా వినండి, శాస్త్ర వివరణ శాస్త్ర వివరణం. వివరణము ఎల్లప్పుడూ దాని తత్వమును అనుసరించి వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకార్థాన్ని శాస్త్రానుసారముగా వివరిస్తాను. 8. స్వయం భగవాన్ కృష్ణ విష్ణు పరతత్వ పూర్ణ జ్ఞాన పూర్ణానంద పరమ మహాత్వ. స్వయంగా భగవాన్ భగవంతుడు, కృష్ణ శ్రీకృష్ణుడు, విష్ణు సర్వవ్యాపకుడైన విష్ణువు యొక్క పరతత్వము, పూర్ణ జ్ఞానము, పూర్ణ ఆనంద పూర్ణానందము, పరమమైన మహత్వ మహిమ. స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడే శ్రీ విష్ణు పరతత్వము, అతడి పూర్ణ జ్ఞానము, పూర్ణానందము, పరమ మహాత్వము అయి ఉన్నాడు. 9. నందస్తుత బలిహారే భాగవతే గాయి సేయి కృష్ణ అవతీర్ణ చైతన్య గోసాయి. నందసుతుడు బలి అని యారే ఎవరు భాగవతే శ్రీమద్ భాగవతములో గాయి కీర్తించబడినాడు. సేయి ఆ కృష్ణ శ్రీకృష్ణుడే అవతరించాడు చైతన్య గోసాయి శ్రీ చైతన్య మహాప్రభుగా. శ్రీమద్ భాగవతం ఎవరిని నందసుతుడని వర్ణించిందో అతడి కుడమిలో శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించాడు. శ్రీల ప్రభుపాద భాషను శ్రీల ప్రభుపాదకి సాహిత్యంలోని అలంకార శాస్త్ర నియమాలను అనుసరించి కథావస్తువును దాని వివరణకు ముందే పేర్కొనాలి. వేద సాహిత్యంలో బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడు అనే విషయాలు తరచుగా పేర్కొనబడతాయి. అందువలన ఈ 3 పదాలు ఆధ్యాత్మిక గాన విషయాలని విస్తృతంగా తెలియబడినాయి. కానీ ఏది నిరాకార బ్రహ్మముగా తెలియబడుతుందో అది చైతన్య మహాప్రభు యొక్క దివ్య దేహకాంతి ఏనన్న విషయమే విస్తృతముగా తెలియబడలేదు. స్వయంగా భగవంతుడు అయినట్టు శ్రీ చైతన్యుల పాక్షిక ప్రాతినిధ్యము, పరమాత్ముడు అనే విషయం కూడా విస్తృతంగా తెలియరాలేదు. కనుక బ్రహ్మము శ్రీ చైతన్య మహాప్రభు, దేహతేజమని పరమాత్ముడు ఆయన పాక్షిక ప్రాతినిధ్యమని, దేవాదేవుడైన శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా ఆయనేనని తెలిపే వర్ణనలను ప్రామాణిక శాస్త్ర నిదర్శనాలతో తప్పక సరిచూసుకోవలసి ఉంటుంది. వేదసారం విష్ణుతత్వం అని తొట్టదొలుత రచయిత స్థిరపరపబోడుతున్నారు. విష్ణుతత్వాలలో వివిధ వర్గాలు ఉంటాయి. భగవద్గీతలోను వేదవాజ్యమంతటను యువపరపబడినట్లు శ్రీకృష్ణుడే పరమ విష్ణుతత్వము, పరమోత్కృష్టకుడు. శ్రీమద్ భాగవతంలో ఆ దేవాదేవుడు శ్రీకృష్ణుడే నందసుతునిగా వర్ణింపబడినాడు. ఆ నందసుతుడి తిరిగి శ్రీకృష్ణ చేతన మహాప్రభుగా అవతరించాడని తెలిపిన కృష్ణదాసక విరాజ గోస్వామి కృష్ణునికి శ్రీ చైతన్యులకు భేదమే లేదని వేదవాచమే నిర్ణయాన్ని తన వాక్యానికి ఆధారం చేసుకున్నారు. దీనిని రచయిత నిరూపింపనున్నారు. బ్రహ్మము,
పరమాత్ముడు భగవంతుడి సకల తత్వాలకు శ్రీకృష్ణుని మూలమని, శ్రీకృష్ణునికి శ్రీ చైతన్య మహాప్రభుకు భేదం లేదని ఈ విధంగా నిరూపితమైతే శ్రీ చైతన్యులు కూడా అవే తత్వాలకు మూలమనే విషయము అర్థం చేసుకోవడము ఏమాత్రం కఠినం కాదు. ఈ వివిధానుభూతులకు చెందిన సాధకులకు వెల్లడియే పరతత్వమే బ్రహ్మం. పరమాత్ముడు భగవంతుడు పిలువబడతాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ చదువుతారమ్మా. రేవతి మాతాజీ ఉన్నారా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండావత్ ప్రణామం ప్రభుజీ. అసలు ఈ చదవడానికి ఎలిజిబుల్ కాదు అనిపిస్తుంది ప్రభు, అంతే ఏదో ఫారెన్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తుంది. కాదమ్మా, ఇక్కడ వివిధానుభూతులకు చెందిన సాధకులకు వెల్లడయ్యే పరతత్వమే బ్రహ్మము, పరమాత్ముడు, భగవంతుడని పిలువబడతా అంటే అక్కడే తెలుస్తుంది. చిన్న స్టాండర్డ్ బాబు అనిపించింది ఒక క్షణం నాకు. మనం ఇప్పటి వరకు చూసింది వేరు కదా, ఇక్కడికి వచ్చేసరికి మారిందే అనిపించింది. భాగవతమే కొంచెం బాగుంది అనిపించింది ప్రభు. ఒక చాప్టర్ 2 చాప్టర్ల కింద ఉన్నవి ఇక్కడ ఒక 2 పారాగ్రాఫ్లు ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా. అలాగే ఉంది. ఇందాక కూడా ఒక దగ్గర అలాగే అనిపించింది. జస్ట్ ఇప్పుడు ఇది చూసేసరికి అమ్మో అని ఎందుకో ఒకసారి క్షణం జల్లు మంది. మనం ఇన్ని రోజులు బ్రహ్మం అంటే వేరు, పరమాత్ముడు అంటే వేరు, భగవంతుడు అంటే వేరు, నా తత్వాలు చెప్పుకున్నాము, ఇక్కడికి వచ్చేసరికి ఇలా మారిపోయింది ఏంటి అనిపించింది ఒక క్షణం. అయ్య బాబాయ్, స్టాండర్డ్ ఎక్కువ నాన్న. పిహెచ్డి లెవెల్ అని అంటారు కదమ్మా. మరి మీరు అదే ఉన్నది మేము 1వ క్లాసు, పిహెచ్డి లెవెల్ ఇస్తే గాబరాగా ఉంటుంది. అక్షరాభ్యాసం పిహెచ్డిలో పడేసినట్టుంది. అక్షరాభ్యాసం ఏంటమ్మా? భాగవతం అంతా ఒకసారి చదివారు కదా. చదివారు, భగవద్గీత క్లాస్ విన్నారు. కానీ అలా భగవద్గీత 2 సార్లు, భాగవతాన్ని ఒకసారి చదవటం వల్లే ఈ పాటి నిలబడగలుగుతున్నాం. అది చదవకుండా చదవడానికే వీలు లేదు. అస్సలు లేదు. సో ఈ 2 చదివితే బృహద్భాగవతం చదువుకోవచ్చు. బృహద్భాగవతం రెండోసారి చదువుతున్నా మళ్ళీ ఏంటో కొత్తగా వింటున్నట్టే ఉంటుంది ప్రభుజీ. వదిలేండి, ఉంటుంది అలాగే. ఎన్నిసార్లు చదివినా అలాగే ఉంటుంది. బట్ ఒకసారి పూర్తి చదివారు కదమ్మా. చదివేమమ్మా, చదవకపోతే ఇది అసలు తెరవకపోదేమో ప్రభుజీ. నాన్న చదివేం కానీ 18 బుక్స్ కదా. అందుకే అది గుర్తుండిపోవాలని కాదు, జీర్ణించుకోవాలి. అందుకే ఎప్పటికప్పుడు జీర్ణించుకోవాలి. ఎక్కడన్నా ఒక పాయింట్ వచ్చిందంటే అది ఇంకా జీర్ణించుకునేది అయితే వెళ్ళిపోవడమే లోపలికి, అంతే. మరి ఇదంతా నిలబడాలి, అర్థం అవ్వాలి అంటే మెయిన్ చాంటింగ్ ఉండాలి, సర్వీస్ ఉండాలి. చాంటింగ్ సర్వీస్ ఆ 2 ఉంటే ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. సర్వీస్ ఉండాలి ప్రభుజీ. ముందు ప్రతి ఉపన్యాసానికి అటెండ్ అవ్వాలి. సేవ మెయిన్. సేవలోంచే ప్రేమ వస్తుందమ్మా. సర్వీస్ చాంటింగ్ నుంచి, సేవలోంచే భక్తి, ప్రేమ వస్తాయి. సేవలోంచి ప్రేమ, ఓర్పు, సహనం అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. 10వ శ్లోకం చదువుతాం ప్రభుజీ. 10వ శ్లోకం. ప్రకాశ విశేష తేహ ధరే తిన నామ బ్రహ్మ పరమాత్మ అర స్వయం భగవాన్. వివిధ రూపాలను బట్టి అతడు నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్ముడు, భగవంతుడు అనే 3 తత్వములుగా తెలియబడతాడు. భాష్యము. భగవాన్ అనే పదాన్ని శ్రీల జీవ గోస్వామి తన భాగవత సందర్భము అనే గ్రంథములో వివరించారు. తెలిసినవి తెలియనివి అయిన సమస్త శక్తులను కలిగి ఉన్నవాడై భగవంతుడు పరతత్వమై ఉన్నాడు. అటువంటి పూర్ణ శక్తుల అభావముతో పరతత్వము యొక్క పాక్షికానుభూతియే నిరాకార బ్రహ్మము. భగవాన్ అనే పదములోని తొలి అక్షరము భ అంటే భరించువాడు, రక్షకుడని అర్థము. తర్వాత అక్షరము గా అంటే నాయకుడు, బోధకుడు, సృష్టికర్త అని భావము. వా అంటే వసించుట అని అర్థము. సకల జీవుల భగవంతునిలో వసించి ఉన్నారు. భగవంతుని ఎల్ల జీవుల హృదయములో వసించి ఉన్నాడు. ఈ భావాలన్నీ జత కలిపి భగవాన్ అనే పదము ఎటువంటి న్యూన్యత్వము లేకుండా జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, అధికారము, ప్రభావములతో అచింత్యమైన శక్తి స్వరూపుడని అర్థమునిస్తుంది. అటువంటి అచింత్యమైన శక్తులు లేకుండా ఎవడూనూ పూర్తిగా భరించలేడు, రక్షించలేడు. పలువురు శాస్త్రజ్ఞులు తయారు చేసిన వైజ్ఞానిక ఏర్పాట్ల చేతనే
మన నవీన నాగరికత నడుస్తున్నది. అటువంటప్పుడు దేని ఏర్పాట్లచే అసంఖ్యాకమైన లోకాలు గ్రహాలు భరింపబడుతున్నాయో, దేని చేతనే ఇవన్నీ తెలియాడుతూ ఉండాలని అంతరిక్షము ఏర్పాటు చేయబడిందో, అట్టి బ్రహ్మాండమైన మేధస్సు ఎటువంటిదో మనము ఊహించుకోవచ్చును. మానవ నిర్మిత ఉపగ్రహాలను కక్షలో నిలబడడానికి మేధస్సు అవసరమని భావిస్తే, నానా రకాల గ్రహాల ఏర్పాటుకు బ్రహ్మాండమైన మేధస్సు అవసరము లేదనే తలంపు మూర్ఖమైనదే అవుతుంది. మహోన్నతమైన మేధస్సు యొక్క మహోన్నతమైన ఏర్పాటు లేకుండానే బ్రహ్మాండమైన లోకాలు అంతరిక్షములో తేలుతున్నాయని విశ్వసించడానికి ఏ కారణము గోచరించదు. ఈ విషయము భగవద్గీత 15.13 నందు స్పష్టముగా చర్చించబడింది. నేను ప్రతి గ్రహంలో ప్రవేశిస్తాను, నా శక్తి చేతనే అవి తమ కక్షలో నిలుస్తాయి అని శ్రీకృష్ణుడు దానిలో తెలిపాడు. ఈ గ్రహాలన్నీ భగవంతుని గుప్పిటిలోని లేకపోతే గాలిలో దుమ్ములాగా కొట్టుకొని పోయి ఉండేవి. భగవంతుని ఈ అచింత్యమైన శక్తిని నవీన శాస్త్రజ్ఞులు కేవలము ఆచరణకు అందని రీతిలో వివరిస్తారు. భ, గ, వ అనే అక్షరాలు శక్తుల నానా అర్థాలు కలిగి ఉంటాయి. భగవంతుడు తన వివిధ శక్తిపూర్ణ ప్రతినిధుల ద్వారా సమస్తాన్ని రక్షించి పోషిస్తాడు. రాజ్యము యొక్క రక్షణ పోషణలను వివిధ పాలనాధికారులకు అప్పగించిన రాజు తన స్వంత పిల్లలను స్వయముగా పోషించే రక్షించే రీతిగా అతడు స్వయముగా తన భక్తులను రక్షిస్తాడు, పోషిస్తాడు. భగవద్గీత నుండి మనకు తెలిసినట్లు భగవంతుడే తన భక్తులకు నాయకుడు. భక్తియోగ పదంలో నిర్దిష్టమైన ప్రగతిని సాధించి ఆ విధముగా తప్పకుండా భగవద్ రాజ్యానికి చేరుకోవడానికే భక్తులు స్వయముగా భగవంతుడే ఉపదేశాలు చేస్తాడని భగవద్గీతలో చెప్పబడింది. భక్తులకు భగవంతుడే లక్ష్యము, గమ్యము అయి ఉంటాడు. వారి పూజలను స్వీకరించువాడు కూడా అతడే. భక్తుల దివ్యమైన భగవత్ ప్రేమ భావాన్ని పెంపొందించుకోవడానికి భగవంతుడు అనుకూలమైన పరిస్థితిని సృష్టిస్తాడు. ఒక్కొక్కసారి అతడు భక్తుని భౌతికాశక్తులను బలవంతంగా హరించి అతని రక్షణ ఏర్పాట్లను భగ్నము చేసి ఆ కార్యాన్ని చేస్తాడు. ఆ విధముగా భక్తుడు పూర్తిగా భగవద్ రక్షణలోనే నిలుస్తాడు. ఈ విధముగా భగవంతుడు తానే భక్తులకు నాయకుడని నిరూపించుకుంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. పార్వతీమాత ఉన్నారమ్మా? ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను. భౌతిక జగత్తు యొక్క సృష్టి, పోషణ, విలయ కార్యాలను భగవంతుడు ప్రత్యక్షముగా అనురక్తుడు కాడు. ఎందుకంటే అంతరంగ శక్తులమయమైన వాటితో అతడు సతతము నిత్యానందమగ్నుడే ఉంటాడు. ఆయన ప్రకృతికి తటస్థ శక్తికి చోతకినిగా అతడు పురుషావతారాలను స్వీకరిస్తాడు. పురుషావతారాలు అతనికి ఉన్నంత శక్తినే కలిగి ఉంటాయి. పురుషావతారముల్లో ప్రతిదీ ఆదిదేవుడితో సమానమే కనుక అవి కూడా భగవతత్వాల కోవకే చెంది ఉంటాయి. సూక్ష్మాతి సూక్ష్మ అణుస్వరూపములైన జీవులు గుణరీత్యా అతనితో సమానులు. స్వతంత్రమైన వ్యక్తిగత జీవులుగా ఉండాలని తమ కోరికలను తీర్చుకోవడానికి వారంతా ఇంద్రియ భోగార్థము ఈ భౌతిక జగత్తుకు పంపబడతారు. అయినా వారంతా భగవంతుని ఇచ్చకే లోబడి ఉంటారు. అట్టి భౌతిక భోగ ఏర్పాట్లను పరీక్షించడానికే భగవంతుడు పరమాత్మ రూపంలో నిలుస్తాడు. తాత్కాలికమైనంత ఈ సందర్భంలో ఈ చక్కని ఉపమానం అవుతుంది. దేశ పౌరులు ఒక సంతలో కొంతకాలము విహరించదలిస్తే ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని దాని పర్యవేక్షణ నిమిత్తం పంపుతుంది. అటువంటి అధికారికి సమస్త ప్రభుత్వ శక్తి ఇవ్వబడుతుంది కనుక అతడు ప్రభుత్వముతో సమానుడే అవుతాడు. సంత పూర్తిగా కాగానే అధికారి అవసరం ఉండదు. అందుకే అతని ఇంటికి వెళ్ళిపోతాడు. పరమాత్ముడు అధికారంతో పోల్చబడతాడు. జీవులు సర్వస్వతంత్రులు కానే కారు. వారు నిస్సందేహముగా భగవదంశలే, భగవంతునితో గుణరీత్యా సమానులే. అయినా వారంతా అతని ఆధీనంలోనే ఉంటారు. ఆ విధంగా వారు ఏనాడును భగవంతుతో సమానులు కారు, ఏకముగాని కాజాలరు. జీవునితో సాంగత్యం నరిపే భగవంతుడే పరమాత్ముడు కనుక అల్పజీవులు పరమనిచ్చుని సమాన స్థాయిలో ఉన్నవారికి ఎవరూ భావింపకూడదు. భౌతిక జగతి యొక్క సృష్టి స్థితిలయ కార్య సమయాలలో నిత్యముగా ఏది నిలిచి ఉంటుందో సకల జీవులు దేని ఎందైతే సమాధి స్థితిలో విశ్రమిస్తారో అట్టి సర్వవ్యాపక తత్వమే నిరాకార బ్రహ్మని పిలువబడుతుంది. 11వ శ్లోకం.
వదంతి తత్వత్వవిదు సత్వం యజ్ఞానమదయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వాన్ని ఎరిగిన తత్వవిధులు ఆ అద్వయ జ్ఞానాన్ని నిరాకార బ్రహ్మము హృదయస్థ పరమాత్ముడు భగవానుడని పిలువబడతారు. భాష్యము. సమస్త శాస్త్రోపదేశ సారమును గురించి సౌనికాది ఋషుల ప్రశ్నలకు సూత గోస్వామి సమాధమవసరం సందర్భంలో శ్రీమద్ భాగవతమనందలి ప్రథమ స్కందములోని 2వ అధ్యాయము 11వ శ్లోకముగా ఈ ప్రస్తుత సంస్కృత శ్లోకం గోచరిస్తుంది. పరతత్వ జ్ఞానము కలిగి వ్యక్తులకు తత్వవిధ అను పదము సూచిస్తుంది. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న కారణంగా వారు అద్వయ జ్ఞానాన్ని నిక్కముగా అర్థం చేసుకుంటారు. పరతత్వం ఒకప్పుడు బ్రహ్మమని, మరొకప్పుడు పరమాత్ముడని, ఇంకొకప్పుడు భగవానుడని పిలువబడుతుంది. పరతత్వాన్ని మానసిక కల్పన ద్వారా దరిచేరే యత్నించే వ్యక్తి చరమముగా నిరాకార బ్రహ్మానుభూతిని పొందుతాడని, అదే పరతత్వాన్ని యోగ సాధన ద్వారా దరిచేర యత్నించేవాడు పరమాత్మనుభూతిని పొందగలుగుతాడని. కానీ సంపూర్ణ జ్ఞానము ఆధ్యాత్మిక అవగాహనము కలిగిన వాడు భగవాన్ ఆధ్యాత్మిక రూపానుభూతిని పొందుతాడని తత్వజ్ఞాన విధులు ఎరిగి ఉంటారు. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అనిత మాతాజీ ఉన్నారు, జలజ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాడు ప్రభుజీ. వ్రజరాజసుతుడైన శ్రీకృష్ణుడే పరతత్వమని భగవద్భక్తులు ఎరిగి ఉంటారు. శ్రీకృష్ణుని నామరూప గుణలీలలకు వారు భేదమును చూపరు. భగవంతుని పూర్ణ నామరూప గుణాలను భగవంతుని నుండి వేరు పరపగోరేవారు పూర్ణ జ్ఞానమును పొరవడిన వారుగా తెలియబడతారు. కృష్ణ అనే దివ్య నామాన్ని తాను ఉచ్చరించినప్పుడు శ్రీకృష్ణుడు దివ్య శబ్ద రూపంలో నిలిచి ఉంటాడని విశుద్ధ భక్తుడు ఎరిగి ఉంటాడు. అందుకే అతడు పూర్ణమైన ఆధారాభిమానాలతో నామజపము చేస్తాడు. శ్రీకృష్ణుని రూపాలను చూసినప్పుడు అతడు వాటిని ఆ దేవదేవునికి అభిన్నముగా చూడడు. ఒకవేళ అతడు అన్యముగా దర్శిస్తే పరతత్వ జ్ఞానంలో శిక్షణ లేనివానిగానే పరిగణించబడతాడు. ఈ పూర్ణ జ్ఞాన రాహిత్యమే మాయా అని పిలువబడుతుంది. కృష్ణ భక్తి భావనాయుతుడు కానివాడు ద్వైత జ్ఞానముతో మాయచే నడపబడతాడు. పూర్ణతత్వంలో మాయాధీశుడైన విష్ణువు యొక్క అనంతమైన రూపాలు అద్వయమైనట్లు భగవంతుని సమస్త ప్రకటములు అద్వయమే అయి ఉంటాయి. నిరాకార బ్రహ్మమును అన్వేషించే జ్ఞానులు జీవుడు భగవంతునికి అభిన్నుడనే జ్ఞానాన్ని మాత్రమే సమ్మతిస్తారు. పరమాత్మని కనుగొనే యత్నము కావించే యోగులు విశుద్ధాత్మ పరమాత్మకు అభిన్నమనే జ్ఞానాన్ని మాత్రమే అంగీకరిస్తారు. అయినా విశుద్ధ భక్తిని పరిపూర్ణ భావన అందరి అభిప్రాయాలను కూడి ఉంటుంది. భక్తుడు కృష్ణ సంబంధంలోనే దేనినైనా చూస్తాడు. అందుకే అతని అనుభూతి అందరి అనుభూతి కన్నను పరమ పూర్ణమై ఉంటుంది. 12వ శ్లోకం. తాహార అజ్కేర శుద్ధ కిరణ మండల ఉపనిషత్ కహే తారే బ్రహ్మ సునిర్మల. దేనిని ఉపనిషత్తులు నిర్మల నిరాకార బ్రహ్మని పిలుస్తాయో అది పరమ పురుషుని దేదీప్యమానమైన కాంతి మండలము. భాష్యం. ముండకోపనిషత్తులోని 3 మంత్రాలు భగవంతుని శారీరక తేజమును గురించి సమాచారాన్ని ఈ విధంగా తెలుపుతున్నాయి. హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తుచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిస్తద్య దాత్మ విధో విదుః న తత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతోద్భాంతి కుతోయం అగ్నిః తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి బ్రహ్మై వేదమమృతం పురస్తాద్బ్రహ్మ పశ్చాద్బ్రహ్మ దక్షిణతశ్చోత్తరేణ అధశ్చోర్ధ్వం చ ప్రస్తృతం బ్రహ్మై వేదం విశ్వమిదం వరిష్టం. భౌతిక ఆచ్ఛాదనకు అతీతముగా ఆధ్యాత్మిక పరిధిలో ఉన్నదే అనంతమైన బ్రహ్మజ్యోతి. అది నిష్కళంకము. ఆ ధవళ ప్రకాశ జ్యోతినే సకల జ్యోతులకు జ్యోతిగా ఆత్మవిధులు తెలుసుకుంటారు. అక్కడ వెలుగు కొరకు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని లేదా విద్యుత్ శక్తి అవసరమే ఉండదు. నిజానికి భౌతిక జగత్తులో గోచరించే వెలుగు ఆ పరంజ్యోతి యొక్క ప్రతిబింబమే. ఆ బ్రహ్మమే ముందు, వెనక, ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలలో పైన క్రింద ఉన్నాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే బ్రహ్మజ్యోతి
భౌతిక ఆధ్యాత్మిక ఆకాశాలు రెండింటిలోనూ సర్వత్రా వ్యాపించి ఉంటుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? సరే, విజయ కుమారి మాతాజీ, సీతా మాతాజీ, రామదాస్ ప్రభు. సరే, we'll go to the top. చర్మ చక్షే ధేకే ఐచే సూర్య నిర్వేశ జ్ఞాన మార్గేలైతే నారే కృష్ణేర విశేష. చర్మచక్షే చర్మచక్షుడిచే ధేకే చూచుట ఏచై వలే సూర్యుని నిర్విశేష వైవిధ్యరహితముగా జ్ఞాన మార్గముచే లైతే నారే సమ్మతింపలేదు కృష్ణేర శ్రీకృష్ణుని విశేష వైవిధ్యాన్ని. చర్మచక్షువులతో సూర్యుని కేవలము ఒక జ్యోతిర్మయ పదార్థముగా తప్ప అన్యముగా చూడజాలన్నట్లు జ్ఞాన మార్గముచే మనిషి శ్రీకృష్ణుని దివ్య వైవిధ్యాన్ని తెలుసుకొనలేడు. 14వ శ్లోకం. యస్య ప్రభావతో జగదండ కోటిశ్వశేష వసుధాతి విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమ శేషభూతం గోవిందమాది పురుషం తమాహం భజామి. యస్య ఎవరి తేజము ప్రభావిత నిరతిశయ శక్తిమంతుని యొక్క జగదండ కోటి విశ్వముల యొక్క కోటీషు కోట్ల కొలది అశేష అనంతమైన వసుధా ఆది లోకాలలో విభూతి పూర్ణముగా భిన్నం వైవిధ్యము కలదై తత్ ఆ బ్రహ్మము నిష్కలం అంశరహితముగా అనంతము అశేషభూతం పూర్ణమైనదై గోవిందుని ఆది పురుషుడగు అతని అహం నేను భజింతును. పరిపూర్ణమైన అనంతమైనది కోట్ల కలది విశ్వాలతో భిన్నమైన విభూతులతో కూడిన అశేషమైన లోకాలు ప్రదర్శించేది అయినట్టి నిరాకార బ్రహ్మము ఎవ్వరి దివ్య రూపము యొక్క దేదీవ్యమానమైన కాంతియో అట్టి మహాశక్తి సమన్వితుడైన ఆదిదేవుడైన గోవిందుని నేను భజించను. శ్రీ ప్రభుపాదుల వారి వర్షం, శ్రీ ప్రభుపాదుల వారికి జై. ఇది బ్రహ్మ సంహిత 5.48 శ్లోకం. అసంఖ్యాక విశ్వాలలోని ప్రతి విశ్వము వివిధ నిర్మాణములతోని వాతావరణముతో కూడినట్టి అసంఖ్యాక లోకాలతో నిండి ఉన్నది. ఇవన్నీ అనంతమైన అద్వయ బ్రహ్మము నుండి వచ్చినట్టు. అట్టి బ్రహ్మము పూర్ణ జ్ఞానస్థితుడై ఉంటాడు. అటువంటి అనంతమైన బ్రహ్మజ్యోతికి గోవిందుని దివ్యదేహమే మూలం. అతడే ఆదిదేవునిగా భగవంతునిగా భజింపబడుచున్నాడు. హరే కృష్ణ. చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. 15వ శ్లోకం. కోటి బ్రహ్మాండే ఏ బ్రహ్మేర విభూతి సేయి బ్రహ్మ గోవిందేరా అయ అంగ కాంతి. కోటి కోట్లు బ్రహ్మ అంటే విశ్వాలలో ఏదైతే బ్రహ్మేర బ్రహ్మము యొక్క విభూతి సేయి ఆ బ్రహ్మము గోవిందేరా గోవిందుని అయి ఉన్నది అంగకాంతి దేహకాంతి. బ్రహ్మదేవుడు పలికెను, నిరాకార బ్రహ్మ విభూతి కోటానుకోట్ల విశ్వాలలో వ్యాప్తమై ఉన్నది. అయినా గోవిందుని అంగకాంతియే ఆ బ్రహ్మము. అక్కడ గోవిందుని అంగకాంతి అంటే ఒక శరీరంలో ఒక అంగం యొక్క భాగం, ఒక అంగం తాలూకుదమ్మా. శరీరకాంతి. 16వ శ్లోకం. సేయి గోవింద భజి ఆమి దేహో మోరపతి తాహార ప్రసాదే మోరహయ సృష్టి శక్తి. సేయి ఆ గోవిందుని భజిస్తాను. ఆమి నేను, దేహో ఆతడే, మోర నా యొక్క పతి ప్రభువు, తాహార ఆతని ప్రసాదే అనుగ్రహముచే, మోర నా యొక్క హయ కలుగుతుంది, సృష్టి శక్తి సృజన శక్తి. నేను ఆ గోవిందుని భజిస్తాను. ఆతడే నా ప్రభువు. కేవలము అతని అనుగ్రహము చేతనే నేను విశ్వ సృష్టి రచనకు శక్తిని పొందాను. భాష్యం. ఇతర గ్రహాలకు సూర్యుడు అత్యంత దూరములో ఉన్నప్పటికీ దాని కిరణాలే వాటినన్నింటినీ భరించి పోషిస్తాయి.
నిజానికి విశ్వమంతటా సూర్యుడు తన వేడిమి వెలుతురును ప్రసరింపచేస్తాడు. అదే విధముగా పరమసూర్యుడైన గోవిందుడు వివిధ శక్తుల రూపంలో తన వేడిమిని వెలుతురును సర్వత్రా ప్రసరిస్తాడు. సూర్యుని వేడిమి వెలుతురు సూర్యునికి అభిన్నము. అదే రీతిగా గోవిందుని అనంతమైన శక్తులు గోవిందునికి అభిన్నములు. నిరాకార బ్రహ్మము గోవిందునిపై ఆధారపడి ఉన్నదని భగవద్గీత 14వ అధ్యాయము 27వ శ్లోకమున స్పష్టంగా పేర్కొన్నది. ఇదే పరిపూర్ణమైన జ్ఞానము. 17 చదవనా నాన్న? చదివేసి మునయో వాతవాసనాః శ్రమణా ఊర్ధ్వమంతినః బ్రహ్మాఖ్యం ధామ తే యాంతి శాంతాః సన్యాసినో మలాః. మునయః మునులు, వాతవాసనాః దిగంబరులు, శ్రమణ కఠోరముగా తపస్సు చేసేవారు, ఊర్ధ్వముగా ప్రయాణించిన మంతిన రేతస్సు కలవారు, బ్రహ్మ ఆఖ్యం బ్రహ్మలోకమని తెలియబడే ధామ ప్రదేశమునకు తే వారు యాంతి వెళ్ళెదరు. శాంతాః బ్రహ్మమునందు సమచిత్తులు, సన్యాసినః సన్యాసులు, అమలాః పవిత్రులైనట్టు. కఠోరమగ తపస్సులు చేసేవారు ఊర్ధ్వరేతస్కులు, పూర్తిగా బ్రహ్మమునందే సమచిత్తులైన వారు అయిన దిగంబర మునులు సన్యాసులు బ్రహ్మలోకమనే ప్రదేశమున నివసించెదరు. భాష్యము. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 6వ అధ్యాయము 47వ శ్లోకము నందలి ఈ శ్లోకములో వాతవాసనాః అనే పదము వస్త్రములతో పాటు భౌతికమైన దేనిని పట్టించుకోకుండా పూర్తిగా ప్రకృతి పైననే ఆధారపడే మునులను సూచిస్తుంది. అటువంటి ఋషులు తీవ్రమైన చలిలోనైనా మండే ఎండలోనైనా తమ దేహాలను కప్పుకొనరు. ఏ రకమైన దేహక్లేశమైన వెనుదీయక వారు ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తి జీవిస్తారు. తెలిసి గాని తెలియక గాని వారు ఎన్నడూ వీర్యస్ఖలనము చేయరు. అటువంటి బ్రహ్మచర్యము ద్వారా వారు ఊర్ధ్వరేతస్కులై ఉంటారు. ఆ విధముగా వారు అత్యంత మేధా సంపన్నులై చురుకైన స్మృతిని పొందుతారు. వారి చిత్తములు ఏనాడును కలత చెందవు. పరతత్వ చింతన నుండి వైదొలగవు. భౌతిక భోగవాంఛతో కలుషితము కావు. కఠిన నియమముతో తపస్సు చేస్తూ అటువంటి మునులు ప్రకృతి గుణముల పట్ల తటస్థ స్థితిని వడసి నిరాకార బ్రహ్మములో లీనమవుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ. భారతి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 18వ శ్లోకం. ఆత్మానంతర్యామి యారే యోగ శాస్త్రీకయా సేహ గోవిందేరాంస విభూతేహయా. ఆత్మ అంతర్యామి హృదయస్థు పరమాత్ముడు. యారే ఎవ్వడు, యోగ శాస్త్రాలలో కయ చెప్పబడినాడో సేహ అతడు గోవిందేరా గోవిందుని యొక్క అంశ విభూతి ఏ హయ అయి ఉన్నాడు. యోగశాస్త్రాలలో అంతర్యామిగా వర్ణించబడిన వాడు కూడా గోవిందుని విభూతి అంశయే అయి ఉన్నాడు. భాష్యము. దేవదేవుడు స్వభావరీత్యా ఆనందమయుడు. అతని విలాసములు లేదా లీలలు పూర్తిగా ఆధ్యాత్మికములు. అతడు తురీయ స్థితిలో ఉన్నట్టివాడు. ఎందుకంటే భౌతిక జగత్తు పొడవు, వెడల్పు, ఎత్తు, పరిధిలో కొలవబడినప్పటికీ దేహము, రూపము, ఉనికిలో భగవంతుడు పూర్తిగా అనంతుడు. భౌతిక జగత్తులోని ఏ కలాపముతోనూ అతనికి స్వయంగా సంబంధము లేదు. అతని పురుషావతారాల విస్తారము ద్వారానే భౌతిక జగత్తు సృజింపబడింది. వారే మహత్తత్వాన్ని సకల బద్ధజీవులను నియంత్రిస్తారు. 3 పురుషావతారాలను తెలుసుకోవడం ద్వారా జీవుడు భౌతిక జగత్తు యొక్క 24 తత్వాలను మాత్రమే తెలుసుకొనిన స్థితిని దాటగలుగుతాడు.
నాదేనా ప్రభుజీ సౌండ్ వస్తుంది? చూస్తున్నానమ్మా నేను. చదవండి అమ్మా, చెప్తాను. మహావిష్ణువు యొక్క ఒకానొక విస్తారమే క్షీరోదక సాయి విష్ణువు. అతడే ప్రతి జీవుని అందలి పరమాత్ముడు. సకల జీవ సముదాయానికి అంతర్యామిగా లేదా ద్వితీయ పురుషావతారముగా అతడు గర్భోదక సాయిగా పిలువబడతాడు. అసంఖ్యాక విశ్వాసాలకు సృష్టికర్తగా లేదా మూల కారణముగా, కారణ సముద్రములో శయనించిన తొలి పురుషావతారముగా అతడు మహావిష్ణువని పిలువబడతాడు. ఈ 3 పురుషావతారములే లోక వ్యవహారాలను నిర్దేశిస్తాయి. పరమాత్మునితో సంబంధాన్ని జాగృతము చేసుకోమని ప్రామాణిక శాస్త్రాలు జీవులకు నిర్దేశిస్తాయి. పరమాత్ముడని తెలియబడే పురుషావతారముతో సంబంధాన్ని ఏర్పరచుకొని భౌతిక తత్వాల ప్రభావాన్ని దాటే పద్ధతియే నిజానికి యోగ విధానం. సృష్టి మర్మాలను క్షుణ్ణంగా అధ్యయనము చేసిన వ్యక్తి ఈ పరమాత్ముడు పరమ నిత్యుడై శ్రీకృష్ణుని అంశయేనని అతి సులభముగా ఎరుగగలుగుతాడు. ప్రభుజీ చదవమంటారా ఆపేనా? ఇష్టం చదవండి. 19వ శ్లోకం. అనంత స్ఫటికే యాదయేక సూర్యభాసే తైదే జీవే గోవిందేరా అంశ ప్రకాశే. అనంతమైన స్ఫటికే స్ఫటికాలలో, యైచే పవలే ఏక ఒకే ఒక్క, సూర్యుడు, భాసే ప్రకటమగుట, తైదే అదే విధంగా, జీవే జీవునిలో, గోవిందేరా గోవిందుని యొక్క అంశ, ప్రకాశే గోవిందుని యొక్క అంశ ప్రకాశే ప్రకటమవుతుంది. ఒకే సూర్యుడు అసంఖ్యాకమైన మణులలో ప్రకటమైనట్లు గోవిందుడే పరమాత్మని రూపంలో స్వయంగా సకల జీవుల హృదయాలలో ప్రకటమవుతాడు. భాష్యము. సూర్యుడు ఒక చోట స్థితుడై ఉన్నను అసంఖ్యాక మణులలో ప్రతిబింబించి అనంతమైన రూపాలలో గోచరిస్తాడు. అదేవిధంగా దేవదేవుడు తన దివ్య ధామమైన గోలోక బృందావనములో నిత్య నివాసుడై ఉన్నప్పటికీ పరమాత్మనిగా ఎల్లరి హృదయాలలో ప్రతిబింబిస్తాడు. జీవుడు పరమాత్ముడు ఒకే వృక్షముపై కూర్చున్నట్టి 2 పక్షులని ఉపనిషత్తులలో చెప్పబడింది. గత కర్మ ఫలాన్ని బట్టి జీవుని కార్యోన్ముఖునిగా చేసిన పరమాత్మనికి ఆ కార్యాలతో ఎటువంటి సంబంధము ఉండదు. జీవుడు కామ్య కర్మలను ఆపి పరమాత్మని పరమాధిక్యమును తెలుసుకొనిన వాడై అతని సేవను చేపట్టగానే సమస్త ఉపాధుల నుండి శీఘ్రమే బయటపడతాడు. అటువంటి విశుద్ధ స్థితిలో అతడు వైకుంఠమని తెలియబడే భగవద్ రాజ్యములో ప్రవేశిస్తాడు. జీవునికి నిర్దేశకుడైన పరమాత్ముడు జీవుల కోరికలను తీర్చడంలో భాగము పంచుకోకపోయినా ప్రకృతి ద్వారా వారి కోరికలు తీరే ఏర్పాటు చేస్తాడు. పరమాత్మునితో తనకు గల నిత్య సంబంధాన్ని తెలుసుకొని జీవుడు కేవలము అతని వైపునకే తిరిగితే శీఘ్రమే భౌతిక భోగ బంధముల నుండి బయటపడతాడు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్టి క్రైస్తవ తత్వవేత్తలు వాదించేదేమంటే తనకు గుర్తులేనట్టి గత కర్మల యొక్క ఫలాలను మనిషి స్వీకరించే తీరాలని చెప్పడము పూర్తిగా సంగతము. న్యాయస్థానములో మొట్టమొదటి నేరస్తునికి సాక్ష్యము ద్వారా అతడు చేసిన అపరాధములు తెలియజేయబడుతుంది. ఆ తరువాత అతనికి శిక్ష విధిస్తారు. మరణము పూర్తి మరుపును కలిగిస్తే పాత అపరాధాలు మనిషిని ఎందుకు శిక్షించాలి? భ్రాంతిమయమైనటువంటి వాదాలకు పరమాత్మతత్వమే తిరుగులేని సమాధానము. వ్యక్తిగత జీవుని గత కర్మలకు పరమాత్ముడే సాక్షి. ఒక వ్యక్తి తాను చిన్నప్పుడు ఏమి చేశాడో గుర్తుపెట్టుకోకపోవచ్చును, కానీ అతని అన్ని ఎదుగుదల స్థితులను చూచినట్టి అతని తండ్రికి అవన్నీ గుర్తుంటాయి. అదేవిధంగా జీవులు అనేక జన్మలలో అనేకమైన సందేహాలను పొంది ఉండవచ్చును, అనేకమైన దేహాలను పొంది అదే విధంగా జీవులు అనేక జన్మలలో అనేకమైన దేహాలను పొంది ఉండవచ్చును. కానీ పరమాత్ముడు సర్వదా అతనితో పాటే ఉండి అతడు పరిమాణ క్రమంలో ఎన్ని దేహాలను పొందినా సకల కలాపాలను గుర్తుపెట్టుకుంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా బాగా ఇచ్చాడు ఇందులో వివరణ. పద్మావతి మాత చదువుతారమ్మా.
హరే కృష్ణ. శారదా స్వరూపనారాయణ మాతాజీ ఉన్నారా? చదవండి. హరే కృష్ణ. 20వ శ్లోకం. అథవా బహు నైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్ణాభ్యాహమిదం కృష్ణ ఏకాంశేన స్థితో జగత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఇంతకన్నను నీకు ఎక్కువ చెప్పేదేమున్నది? కేవలము ఏకాంశము చే ఈ జగత్తంతయు నేను వ్యాపించి ఉన్నాను. భాష్యము. స్వీయ విభూతులను అర్జునునికి వర్ణించి చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకాన్ని భగవద్గీతలో పలికాడు. తమిమ మహామజం శరీరభాజం హృది దిష్టి తమాత్మకల్పితానాం ప్రతిదృశామివ నైకదార్కమేకం సమాధిగతోస్మి విభూతమోహః. భీష్మ పితామహుడు పలుకుడు. ఒక జతకు వివిధముగా గోచరించినట్లు అజుడవైన నీవు ప్రతి జీవుని యందు పరమాత్మనిగా భిన్నముగా గోచరిస్తావు. కానీ ద్రష్ట తాను నీ దాసులలో ఒకటినని తెలుసుకుంటే అటువంటి భేదభావాన్ని త్యజిస్తాడు. ఈ విధంగా నేను పరమాత్మని రూపము కేవలము నీ అంశయని ఎరిగిన వాడనై నీ నిత్య రూపాలను ఇప్పుడు ఎరుగగలుగుతున్నాను. భాష్యము. కురుపితామహుడైన భీష్మదేవుడు తన జీవిత చివరి దశలో అంపశయ్యపై శయనించిన వాడై పలికిన ఈ శ్లోకం శ్రీమద్ భాగవతమునందు గోచరిస్తుంది. అర్జునుడు, శ్రీకృష్ణుడు, అసంఖ్యాక బంధుమిత్రులు, ఋషులు, సమకుడిగా మరణించబోతున్న భీష్ముని నుండి ధర్మరాజు ధార్మిక నైతిక ఉపదేశాలను పొందాడు. తమకు చివరి క్షణము ఆసన్నము కాగానే భీష్ముడు శ్రీకృష్ణునే చూస్తూ ఈ శ్లోకాన్ని పలికాడు. ఒక్క సూర్యుడు పలువురు వ్యక్తుల దృష్టి లక్ష్యమైనట్లుగా ప్రతి జీవుని హృదయములో పరమాత్మునిగా వసించే శ్రీకృష్ణుని పాక్షిక ప్రాతినిధ్యము నానా విధాలుగా దర్శించబడుతుంది. నిత్య సేవలో నియుక్తుడగుట ద్వారా శ్రీకృష్ణునికి సన్నిహితునిగా అయిన వ్యక్తి పరమాత్ముడిని దేవదేవుని యొక్క పాక్షిక ప్రాతినిధ్యముగా చూస్తాడు. పరమోన్నతుడు, పుట్టుక లేనివాడు, దివ్య రూపుడు అయిన శ్రీకృష్ణుని అంశయే పరమాత్ముడని భీష్ముడు ఎరిగి ఉన్నాడు. 22. ముందుకెళ్దాం. హరే కృష్ణ. హరే బాలమణి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదవండమ్మా. 22. హరే కృష్ణ. 22వ శ్లోకం. సేయిత గోవింద సాక్షాత్ చైతన్య గోసాయి జీవ నిస్తారితే ఐచే దయాలు ఆరనాయి. సేయిత గోవింద గోవిందుడే సాక్షాత్తుగా చైతన్య చైతన్య గోసాయి జీవ పతిత జీవులను నిస్తారిత ఉద్ధరించడంలో ఐచే అంతటి దయాళువు వేరొకడు నాయి లేడు. ఆ గోవిందుడే సాక్షాత్తుగా చైతన్య గోసాయిగా అవతరించాడు. పతిత జీవులను ఉద్ధరించడంలో ఆ ప్రభువుకు దయాళు ఇంకొకడు లేడు. భాష్యము. శీల ప్రభుపాదుల వారి భాష్యము. శీల ప్రభుపాద. బ్రహ్మము పరమాత్ముని రూపాల్లో గోవిందుని వర్ణించిన వాడే శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త. ఇప్పుడు శ్రీ చైతన్య మహాప్రభువు అతడే అని నిరూపించడానికి తన వాదమును కొనసాగిస్తున్నారు. భగవద్గీతను వివరించిన తర్వాత కూడా భగవంతుని అపార్థం చేసుకున్నట్టి పతిత మానవులను ధరించడానికి ఆ దేవదేవుడు కృష్ణ భక్తుని వేషంలో మధ్యలోకంలో అవతరించాడు. భగవంతుడు ఒక వ్యక్తి అని, సాకారుడని,
నిరాకార బ్రహ్మ అతని దేదీప్యమాన వెలుగని, పరమాత్ముడు అతని పాక్షిక ప్రాతినిధ్యమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నేరుగా ఉపదేశించాడు. కనుక మానవులందరూ సకల లౌకికవాదాలను పక్కకు పెట్టి శ్రీకృష్ణ ఒక క్షణం ప్రభుజీ, ఒక క్షణం. హరే కృష్ణ. అతని పాక్షిక ప్రాతినిధ్యమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో నేరుగా ఉపదేశించాడు. కనుక మానవులందరూ సకల లౌకికవాదాలను పక్కకు పెట్టి శ్రీకృష్ణ పదాన్ని అనుసరించాలి. అయినా జ్ఞానరాహిత్యం వలన అపరాధులు ఈ ఉపదేశాన్ని అపార్థం చేసుకున్నారు. ఆ విధంగా తన నిశ్చేతుగా అనంత కరుణ శ్రీకృష్ణుడు తిరిగి శ్రీ చైతన్యగా అవతరించాడు. శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అని శ్రీ చైతన్య చరితామృత గ్రంథకర్త నొక్కి చెప్పుచున్నారు. అతడు శ్రీకృష్ణుని ప్రకాశ రూపము లేదా విలాస రూపమో కాడు. అతడు స్వయం రూపుడు గోవిందుడే. శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామి తెలిపిన సంగతమైన శాస్త్ర నిర్దేశకులే కాక శ్రీ చైతన్యుడు సాక్షాత్తుగా గోవిందుడే అని చెప్పే శాస్త్రాలు ఉన్నాయి. ఒకటి, గౌడ సర్వాత్మ మహాపురుషో మహాత్మా మహాయోగి త్రిగుణాతీత సత్వరూపో భక్తిం లోకే కాశ్యతి అని చైతన్యోపనిషత్ 5 నుండి చెప్పబడినది. సర్వవ్యాపక పరమాత్ముడు మహాపురుషుడు అయినట్టి గౌరాంగుడు మహాత్మునిగాను త్రిగుణాతీతుడైన మహాయోగిగాను ఆధ్యాత్మిక కలాపానికి సూచకముగాను అవతరిస్తాడు. అతడు ప్రపంచం అంతటను భక్తి మార్గాన్ని ప్రవర్తిల్ల చేస్తాడు. 2, శ్వేతాశ్వతరూపనిషత్ 6.7 మరియు 3.12 నుండి ఈ విధంగా చెప్పబడింది. తమీశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానం పరమం సదైవతం పతిం పతీనాం పరమం పరస్తాత్ విధామదేవం భువనేశమీడ్యం. ఓ దేవదేవ, నీవు పరమ మహేశ్వరుడవు, సకల దేవతలకు ఆరాధ్యుడవు, పరమ దైవతము కలిగినవు. నీవే సకల నియామకులకు పరమ నియామకుడవు, భగవంతుడవు, ఆరాధనీయమైన సమస్తానికి ప్రభువుడవు. మహాన్ ప్రభుత్వై పురుష సత్వశేష ప్రవర్తక సున్నిర్మలామిమాం ప్రాప్తిమీశానో జ్యోతిరవ్యయ. భగవంతుడే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని కలుగజేసే మహాప్రభు. అతనితో కూడి ఉండడం అంటే అవ్యయము బ్రహ్మజ్యోతి సంపర్కంలో ఉన్నట్లే అవుతుంది. 3, ముండకోపనిషత్తు 3.1.3 నుండి ఈ విధంగా చెప్పారు. యదా పశ్యతే రుగ్మవర్ణం కర్తారణీశం పురుషం బ్రహ్మయోనిం. భగవంతుడు పరమకర్త నిరాకార బ్రహ్మజ్యోతికి మూలము అయినట్టి స్వర్ణ ఛాయ గల దేవదేవుని చూసిన వాడు ముక్తుడవుతాడు. చైనా ప్రభుజీ. 4, శ్రీమద్ భాగవతము 11.5.33-34 మరియు 7.9.38 నందు ఈ విధంగా చెప్పబడింది. ధ్యేయం సదా పరిభవగ్నమాభీష్టదోహం తీర్థాస్పదం శివవిరించి నుతం శరణ్యం వృత్యార్హం ప్రణత పాల భవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. సర్వదా ధ్యేయుడైనట్టి మహాపురుషుని పాదపద్మములకు వందనలను సమర్పిస్తున్నాను. అతడు తన భక్తుల అవమానాలను నశింపజేస్తాడు, వారి దుఃఖాన్ని తొలగించి కోరికలను తీరుస్తాడు. సకల స్థానము సకల మునులకు ఆశ్రయుడు అయినట్టి అతడే బ్రహ్మరుద్రులచే పూజనీయుడు. జనన మరణ వాడు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. చాలా సరేనమ్మా, ముందుకి చదువుతారమ్మా. కుసుమమాతాజీ కంటిన్యూ చేయగలరా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రభుజీ, నేను లాస్ట్ లో చదువుతాను ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు మనకి? సరస్వతి అక్క ఉన్నారా? హరే కృష్ణ. చదువుతారా అక్క? చదువుతానండి. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. త్యక్త్వా సుదుశ్చజ సురేస్థిత రాజ్యలక్ష్మీం ధర్మిష్ట
వచసా యదగాదరణ్యం మాయామృగం దయతయేప్సితమన్మథావత్ వందే మహాపురుషతే చరణారవిందం. సర్వదా ధ్యానగమ్యుడైనట్టి మహాపురుషుని పాదపద్మములకు వందనములను సమర్పిస్తున్నాను. స్వర్గవాసులైన ఆరాధించే నిత్య దేవేరిని విడిచి అతడు గృహస్థాశ్రమాన్ని త్యజించిన వాడై మాయచే భ్రాంతికి లోనైన పతిత జీవులను ఉద్ధరించడానికి వనమునకు వెళ్ళాడు. ప్రహ్లాదుడు ఈ విధముగా పలికాడు. ఇత్థం నృతిర్యగ ఋషిరే దేవజశావతారైః లోకాన్ విభావయసి హంసి జగత్ప్రతీపాన్ ధర్మం మహాపురుషపాసి యుగానువృత్తం ఛన్నః కలో యదభవద్ శ్రియోగద సత్వం. ప్రభు, నరులు, పశువులు, దేవతలు, ఋషులు, జలచరాలు వంటి జీవజాతులలోని వివిధ అవతారములలో నీవు లోకశత్రువులను వధిస్తావు. ఆ విధంగా నీవు దివ్య జ్ఞానముతో లోకాలను ప్రకాశింపచేస్తావు. ఓ మహాపురుష, కలియుగంలో నీవు చెన్నావతారముగా ప్రకటమవుతావు. అందుకే నీవు త్రియుగ, కేవలము 3 యుగాలలో అవతరించేవాడివి అని తెలియబడతావు. 5. పుణ్యక్షేత్రీ నవద్వీపే భవిష్యామి శచీసుతః. పుణ్యక్షేత్రమైన నవద్వీపములో నేను శచీదేవి తనయునుగా ఆవిర్భవిస్తాను అని కృష్ణయామలలో చెప్పబడింది. కలౌ సంకీర్తనారంభే భవిష్యామి శచీసుతః. కలియుగంలో సంకీర్తనోద్యమము ఆరంభించినప్పుడు నేను శచీదేవి సుతులుగా అవతరిస్తాను అని వాయుపురాణంలో చెప్పబడింది. బ్రహ్మయామల తంత్రంలో ఈ విధంగా చెప్పబడింది. అదవాహం ధరాధామే భూత్వా మద్భక్త రూపధృక్ మాయాయాం చ భవిష్యామి కలౌ సంకీర్తనాగమే. ధరాతలముపై ఒకప్పుడు నేను భక్తుని రూపంలో స్వయముగా అవతరిస్తాను. విశేషముగా కలియుగములో నేను శచీసుతునిగా ఆవిర్భవించి సంకీర్తనోద్యమాన్ని ఆరంభిస్తాను. 8. అనంత సంహితలో ఈ విధముగా చెప్పబడింది. ఏవ భగవాన్ కృష్ణో రాధికా ప్రాణవల్లభః సృష్ట్యాదౌ స జగన్నాథో గౌర ఆసీన్ మహేశ్వరి. ఓ మహేశ్వరి, రాధారాణికి ప్రాణవల్లభుడు, సృష్టి స్థితి లయాలలో జగత్తుకు నాథుడు అయినట్టి పరమపురుషుడు శ్రీకృష్ణుడే గౌరాంగునిగా ఆవిర్భవిస్తాడు. 23 చదవన చిన్నదే ఉంది. 23. పరవ్యోమేతే వైసి నారాయణ నామ షడైశ్వర్యపూర్ణ లక్ష్మీకాంత భగవాన్. ఆధ్యాత్మిక జగత్తు నేలడి నారాయణుడు షడైశ్వర్యపూర్ణుడు, లక్ష్మీకాంతుడైన అతడే భగవంతుడు. హరే కృష్ణ ప్రభుజీ, ముందుకెళ్దాము. లేదు, బయటికి వెళ్ళి. హరే కృష్ణ. ఇందులో మొత్తం అంటే కలియుగంలో భూమి మీద భక్తుల రూపంలో అవతరిస్తాను అని చెప్పారు కదా ధరాతలంపై. విశేషంగా కలియుగంలో నేను శచీసుతునిగా ఆవిర్భవించి సంకీర్తనోద్యమాన్ని ఆరంభిస్తాను. విశేషంగా అని చెప్పడంలో అర్థం వ్యాస భగవానుడు కూడా విష్ణు అదే అవతారమే కదా ప్రభుజీ. అని ఇందులో ఈయన పూర్తి వైరాగ్యంతో షడ్గుణైశ్వర్య సంపన్నుడు అన్న దాంట్లో పూర్తి వైరాగ్య అవతారము అని పరిపూర్ణ అవతారం అన్న ప్రభు. విశేషంగా పదం వాడడానిక విశేషంగా అని వాడడానికి కారణం ఏంటని అంటే మనకి వ్యాసదేవుని కూడా భగవానుడు అవతారం అనే కదా చెప్తాము. ఆయన పరిపూర్ణమైన వైరాగ్యవంతుడు కాదని కూడా కథ చెప్తారు కదా. మరి సుఖదేవ్ గోస్వామి వస్తే స్త్రీలు సిగ్గుపడలేదు, వ్యాస భగవానుడు వస్తున్నాడంటే సిగ్గుపడ్డారు. నేను అలాగ అనుకోలేదమ్మా. విశేషముగా అన్నది నేను సంకీర్ణోద్యమానికి లింక్ పెట్టుకున్నాను. సంకీర్తనోద్యమాన్ని ఆరంభించడంలో విశేషంగా అని చెప్పబడింది. అంటే కలియుగంలోని
కేవలము నామ సంకీర్తనే కదా. సో ఆ ఉద్యమాన్ని ప్రేరేపించడానికి, ఆ ఉద్యమానికి ఇది ఇవ్వడానికి, ఫ్యూల్ చేయడానికి, ఆ ఉద్యమాన్ని ముందుకు నడపడానికి విశేషముగా సంకీర్ణోద్యమాన్ని నేను నడిపించడం కోసం వచ్చిన అవతారం కింద నేను ప్రత్యేకముగా వస్తుందమ్మా. ప్రత్యేకంగా అంటే ప్రత్యేకముగానే, బట్ ఆ ప్రత్యేకం దేనికి సంబంధించినది అవతరణ గురించి అన్నది బాలమణి మాతాజీ అంటున్నారు. నేను కార్యము గురించి అని నేను అంటున్నాను. కార్యం గురించి చైతన్యుల వారికి కదా. ధరాతలంపై ఒకప్పుడు నేను భక్తుల రూపంలో స్వయంగా అవతరిస్తాను అన్నప్పుడు భక్తుని రూపంలో వ్యాసదేవునిగా కూడా వచ్చాడు కదా అని నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ. అందుకే మీ గురువు ఉండంగా చదువుకోవడం. అందుకే మనం ఎక్కడైనా రాంగ్ ట్రాక్ లో వెళ్తే మళ్ళీ రైట్ ట్రాక్ లో పెట్టడానికి. అలాగని కాదు, బట్ నాకు అలాగ అనిపించింది. సంకీర్ణోద్యమము విశేషముగా కలియుగంలో నేను సచీసుతునిగా ఆవిర్భవించి సంకీర్తనోద్యమాన్ని ప్రారంభిస్తాను అన్నారు. ఆ విశేషంగా అన్న పదము దేనికి సంబంధించినది అనేది బాలమణి మాతాజీ అడుగుతున్నారు. నేను దానిని సంకీర్తనోద్యమానికి సంబంధించిన పదముగా నేను చదివినప్పుడు నాకు అలా అర్థమైంది. అంటే ఇంతకు ముందు మనకి పరిపూర్ణమైన వైరాగ్య అవతారం అని కదా ముందు శ్లోకాల్లో చెప్పారు. అందుకని పరిపూర్ణంగా కృష్ణుడే శ్రీ చైతన్యుల వారు అని ప్రమాణంగా స్వీకరించడం కోసం అని చెప్పబడిందేమో అనే కదా ప్రభుజీ. ఇది అంటే మనకి రిఫరెన్స్ ఇస్తున్నారు ఇక్కడెక్కడ. ఇది కేవలము కాదు, అన్ని వాటిలో వీటి గురించి రిఫరెన్స్ ఉంది అని చెప్పొస్తున్నారు. చెన్నావతారం అంటే లేదమ్మా, కలియుగములో నీవు చెన్నావతారముగా ప్రకటమవుతావు. చెన్నావతారం అంటే పదం మీనింగ్ మర్చిపోయినకున్నా, గుర్తు రావట్లేదు. చెన్నావతారం అంతకు ముందు వచ్చింది, చెన్నావతారంగా వస్తాను. చెన్నావతారం అన్న పదం మీనింగ్ నాకు కనుక్కోలేక ఇప్పుడు గుర్తు రావట్లేదు. విన్న పదమే. సరే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 24వ శ్లోకము. వేద భాగవత ఉపనిషత్ ఆగమ పూర్ణతత్వ యారేకహే నాహి ఆరసమ. వేదములు, భాగవత శ్రీమద్ భాగవతము, ఉపనిషత్తులు, ఆగమ ఇతర దివ్య వాంగ్మయము, పూర్ణతత్వముగా యారే ఎవ్వరిని గురించి, కహే పలుకుతున్నాయో, నాహి లేడు, యారా అతనికి సముడు. వేదాలలో, భాగవతములో, ఉపనిషత్తులలో, ఇతర దివ్య వాంగ్మయములలో పూర్ణతత్వముగా వర్ణింపబడిన వాడే భగవంతుడు. అతనికి సముడు ఎవ్వరూ లేడు. భాష్యము. పరతత్వ రూపమును గురించి వేదాలలో అసంఖ్యాకమైన ప్రామాణిక వాక్యాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఈ విధముగా ఉన్నాయి. 1 ఋక్ సంహిత. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివి వా చక్షురాతతం. విష్ణు భగవానుడే పరతత్వము. అతని పాద పద్మ దర్శనానికై దేవతలందరూ సర్వదా అభిలషిస్తారు. సూర్యుని వలె అతడు తన శక్తి కిరణాలతో సర్వత్రా వ్యాపించి ఉంటాడు. అసమగ్రమైన నేత్రాలకు అతడు నిరాకారునిగా గోచరిస్తాడు. 2 నారాయణాధర్వ శిరోపనిషత్ ఈ విధముగా పలికినది. నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే అథ నిత్యో నారాయణః. నారాయణ ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం శుద్ధో దేవ ఏకో నారాయణో న ద్వితీయోస్తి కశ్చిత్. కేవలము నారాయణుని నుండియే సమస్తము ఆవిర్భవించినది. కేవలము అతని చేతనే సమస్తము పోషింపబడుతుంది. కేవలము అతని యందే సమస్తము విలయము చెందుతుంది. కనుక నారాయణుడే నిత్యముగా విలసిల్లి ఉండేవాడు. ప్రస్తుతము ఉనికి కలిగియున్నది లేదా భవిష్యత్తులో సృజింపబడేది అంతయు శుద్ధ దైవతమైన నారాయణుడే. కేవలము నారాయణుడే ఉన్నాడు, అన్యమేదియును లేదు. 3 నారాయణోపనిషత్తు నందు ఈ విధముగా చెప్పబడినది. యతః ప్రసూతా జగతః ప్రసూతి. నారాయణుడనే మూలము నుండియే సమస్త విశ్వాలు ఉద్భవించాయి. 4 పరమాత్మ హరిర్దేవః. హరియే దేవదేవుడు అని
హయశీర్ష పంచరాత్రము నుండి చెప్పబడినది. 5 శ్రీమద్ భాగవతము. నారాయణాభిధానస్య బ్రహ్మణః పరమాత్మనః నిష్టాం అర్హధనో వక్తుం యూయం హి బ్రహ్మవిత్తమాః. ఓ బ్రాహ్మణోత్తమ, బ్రహ్మముగను పరమాత్మునిగను తెలియబడే నారాయణుని స్థితిని మాకు తెలియజేయండి. నేను శ్లోకం చదవట్లేదు ప్రభుజీ. రాజా హేతురహితుడయ్యును సృష్టి స్థితి లయాలకు హేతువైనట్టి వానిని గురించి విను. అతడు జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలలోనూ వాటికి పరమైన స్థితిలోనూ నిలిచి ఉంటాడు. దేహేంద్రియ ప్రాణాలను హృదయాన్ని అతడు చేతనవంతయు చేసినందునే అవి చరిస్తాయి. అతడే పరమోత్కృష్టుడని తెలుసుకోవలసినది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నాను. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. 25వ శ్లోకం. భక్తి యోగే భక్తపాయ యాహార దర్శన సూర్యయేన సవిగ్రహ దేకే దేవగణ. స్వర్గలోకవాసులు సూర్యదేవుని స్వరూపాన్ని చూసే విధంగా భక్తులు తమ సేవా కార్యము ద్వారా ఆ దేవదేవుని దర్శిస్తారు. భాష్యము. దేవదేవుడు నిత్య రూప సహితుడు. ఆ రూపము భౌతిక చక్షువుచే లేదా మానసిక కల్పనచే దర్శింపబడదు. కేవలం దివ్యమైన భక్తియుత సేవ ద్వారానే మనిషి భగవంతుని దివ్య రూపాన్ని తెలుసుకోగలుగుతాడు. సూర్యదేవుని రూపాన్ని చూడడానికి కావలసిన యోగ్యతలతో ఇక్కడ పోలిక చెప్పబడింది. రూప సహితుడైన సూర్యుడు మన చక్షువులకు అగోచరుడైన ఉన్నత లోకాల నుండి దేవతలచే దర్శనీయుడే అవుతాడు. సూర్యుని చుట్టూ ఉండే సూర్యకాంతి గుండా చూడడానికి దేవతల నేత్రాలు అనువుగా ఉంటాయి. ప్రకృతి ఏర్పాట్లను బట్టి ప్రతి లోకంలో దాని ప్రత్యేకమైన వాతావరణము ఉంటుంది. కనుక ఒకానొక లోకానికి చేరడానికి ప్రత్యేకమైన దేహ నిర్మాణము అవసరం అవుతుంది. భూలోకవాసులు చంద్రుని చేరి ఉండవచ్చును, కానీ స్వర్గలోకవాసులు సూర్యుడని పిలువబడే అగ్నిమయ లోకమునైనా చేరుకోగలుగుతారు. ధరణిపై మనిషికి ఏది అసాధ్యమో భిన్నమైన దేహాలను కలిగి ఉన్నందున అది దేవతలకు అనాయాస కార్యమై ఉంటుంది. అదే విధంగా భగవంతుని దర్శించాలంటే మనిషికి భక్తిమయ చక్షువులు కావాలి. దివ్య నామోచ్చారణ చేయకుండా ప్రయోగాత్మకమైన శాస్త్రీయ తలంపులతో పరతత్వము గురించి కల్పన చేయడానికే అలవాటు పడిన వారు దేవదేవుని దరిచేరలేరు. ఆరోహణ పద్ధతిలో పరతత్వాన్ని దరిచేరే యత్నము నిరాకార బ్రహ్మానుభూతిలోనూ హృదయస్థ పరమాత్మానుభూతితోనూ ముగుస్తుందే గాని భగవద్ అనుభూతితో కాదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. చదువుతారా ప్రభు? ప్రభాకర్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. చదువుతున్నానండి. 26. జ్ఞానయోగ మార్గే తారే భజే ఏమై సభా బ్రహ్మాత్మ రూపే తారే కరే అనుభవ. పరతత్వాన్ని తెలుసుకోవడానికి మానసిక కల్పనం అంటే ఇష్టపడేవారు లేదా యోగ చదివారా? హరే కృష్ణ ప్రభు. జ్ఞానయోగ మార్గంలో చరించేవారు అతనిని నిరాకార బ్రహ్మమును హృదయస్థ పరమాత్మునిగాను అనుభూతమర్చుకునేందున కేవలం అతన్నే భజించిన వారు అవుతారు. భాష్యం. పరతత్వాన్ని తెలుసుకోవడానికి మానసిక కల్పనం అంటే ఇష్టపడేవారు లేదా యోగ పద్ధతిలో ధ్యానం చేసుకోగలిగేవారు వరుసగా ఆ దేవదేవుని నిరాకార జ్యోతిని పాక్షిక ప్రాతినిధ్యాన్ని మాత్రమే చేరుకుంటారు. అటువంటి వ్యక్తులు భగవంతుని నిత్య రూపానుభూతి పొందలేరు. 27. ఉపాసనాభేది జాని ఈశ్వర మహిమా అతయేవ సూర్యతార మియేత ఉపమా. ఈ విధముగా సూర్యుని ఉపమానము వివరించినట్లు ఉపాసనాభేదము ద్వారా మనిషి భగవన్ మహిమను తెలుసుకుంటారు. 28. సేయి నారాయణ కృష్ణేన స్వరూప అభేద ఏకై విగ్రహ కిస్తు అకార విభేద. నారాయణుడు శ్రీకృష్ణుడు ఒకే భగవంతుడు. వారిది ఒకే విగ్రహం అయినప్పటికీ అకార భేదం లేదు. 29. ఇహోత ద్విభుజ త్రివిభో దరే
వారికి హోత ఇహో వేణుధరే తిహో చక్రాధిక సాధ. ఈ దేవదేవుడు శ్రీకృష్ణుడు త్రిభుజధారి అయి వేణువును ధరిస్తాడు. ఇక అతడు నారాయణుడు శంకర గజ పద్మాలతో చతుర్భుజధారి అయి ఉంటాడు. భాష్యము. నారాయణుడు శ్రీకృష్ణుడు ఒకే స్వరూపము. నిజానికి ఒకే వ్యక్తి భిన్నముగా ప్రకటము కావడం వంటిదే అవుతుంది. హైకోర్టు న్యాయమూర్తి తన కార్యాలయములో ఇంటిలో భిన్నముగా నెలకొని ఉండడము ఇటువంటివే. నారాయణునిగా దేవదేవుడు చతుర్భుజుడై ఉంటాడు. కాగా శ్రీకృష్ణుడిగా అతడు ద్విభుజుడై విలసిల్లుతాడు. 30 నారాయణ చదవండి 30 మీరు చదవండి, 31 మాత్రం చదవండి. నారాయణ స్వం నహి సర్వదేహినాం అత్యాస్య దీశాఖ ఖిల లోక సాక్షి నారాయణోద్యం నరభూజ లాయనాత్ తచ్చాపి సత్యం తవైవ మాయా. దేవదేవ, సకల సృష్టికి నీవే ద్రష్టవు. నిజానికి ఎల్లరకు నీవే ప్రియాతి ప్రియమైన ప్రాణాలనివి. కనుక నీవు నా తండ్రి అయిన నారాయణునివి కాగా నర గర్భోదక సాయి విష్ణువు నుండి ఉత్పన్నమైనట్టి జలమే అవాసముగా కలిగిన వాడు నారాయణుడు. ఆ నారాయణుని అంశమే నీ అంశములన్నీను దివ్యములు, పూర్ణములు. అవి మాయారహితములు, మాయారచితములు కావు. భాష్యము. శ్రీకృష్ణుడు తన యోగశక్తి ద్వారా బ్రహ్మమును పరాజితుని చేసిన తరువాత బ్రహ్మదేవుడు ఆ దేవదేవుని స్తుతిస్తూ పలికిన ఈ మాట శ్రీమద్ భాగవతము 10.14 నందు గోచరిస్తుంది. నిజముగా దేవదేవుడు గోపబాలునిగా క్రీడిస్తున్నాడా అని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని పరీక్షింపగోరాడు. అతడు బాలురందరినీ వారి గోవత్సలాన్ని పచ్చిక బయట నుండి అపహరించుకుని పోయాడు. కానీ అతడు తిరిగి రాగానే బాలురు, గోవత్సాలు ఇంకనూ అక్కడే ఉన్నట్టు కనిపించింది. కృష్ణుడు వారందరినీ తిరిగి సృష్టించాడు. శ్రీకృష్ణుని యోగశక్తిని దర్శించగానే బ్రహ్మదేవుడు తన మోటమును ఒప్పుకొని ఆ దేవదేవుని స్తుతించు సృష్టి అందలి సమస్తానికి యజమానిగను, సాక్షిగను, ఎల్లరకును ఎందలి పరమాత్మునిగను, ఎల్లరకును ప్రియమైన వానిగను అతని సంబోధించాడు. ఆ శ్రీకృష్ణుడే బ్రహ్మజనకుడైన నారాయణుడు. ఎందుకంటే శ్రీకృష్ణాంశమైన గర్భోదక సాయి విష్ణువు గర్భోదకాలలో శయనించి తరువాత తన దేహం నుండి బ్రహ్మను స్ఫురించాడు. కారణ సముద్రములోని మహావిష్ణువు ఎల్లరి హృదయాలలో ఉన్నట్టి పరమాత్ముడై క్షీరోదక సాయి విష్ణువు కూడా పరతత్వం యొక్క అంశములే. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. నేను చదవను. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. శిశువచ్చ హరి బ్రహ్మ కరి అపరాధ క్షమాయితే మాగేన ప్రసాద. గోపాలురను గోవచ్చాలను అపహరించి కృష్ణుని పట్ల అపరాధము చేసిన తర్వాత బ్రహ్మదేవుడు తాను చేసిన అపరాధానికి క్షమార్పణ వేడి ఆ దేవదేవుని కృపకై వర్ధించాడు. 32 తోమార నాభి పద్మ హైతే ఆమార జన్మోదయ తొమి పితామత ఆమి తోమార తనయ. నీ నాభికమలంలోనే నేను జన్మించాను కనుక నీవే నా తల్లివి, తండ్రివి, నేను నీ తనయుడను. 33 పితామాత బాలకేరా నాలయ అపరాధ క్షమ మోరే కరాహ ప్రసాద. పిల్లలు చేసిన తప్పులను తల్లిదండ్రులు గంభీరముగా తీసుకోరు. అందుకే నేను నిన్ను క్షమార్పణ వేడి నీ కృపను వేడుకుంటున్నాను. 34 కృష్ణ కహేన బ్రహ్మ తోమార పిత నారాయణ ఆమి గోపా తుమి కైచే ఆమార నందన. ఓ బ్రహ్మదేవ, నీ తండ్రి నారాయణుడు, నేను గోపబాలుడను, నీవు నా తనయుడవు, ఎలా అవుతావు అని శ్రీకృష్ణుడు అన్నాడు. 35 బ్రహ్మ బలేన తుమి కీన భవో నారాయణ తుమి నారాయణ సున తాహార కారణ.
నీవు నారాయణుడివి కావా? నిక్కముగా నీవు నారాయణుడివే. దీనికి నేను రుజువులు చెబుతాను విను అని బ్రహ్మదేవుడు సమాధానం చెప్పాడు. 36 ప్రాకృత సృష్ట్యా యత జీవరూప తాహార ఏ ఆత్మ తుమి మూల స్వరూప. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులోని జీవులందరూ తుట్టతుతుకు నీ నుండి జన్మించినట్టి వారే, ఎందుకంటే వారందరికీ నీవే పరమాత్ముడవు. భాష్యము. ప్రకృతి త్రిగుణాల అంత ప్రక్రియ వలననే జగత్తు సృజింపబడుతుంది. ఆధ్యాత్మిక జగత్తులో అటువంటి భౌతిక గుణాలు ఉండవు. అయినా అది ఆధ్యాత్మిక వైవిధ్య పూర్ణమై ఉంటుంది. ఆధ్యాత్మిక జగత్తులో కూడా అసంఖ్యాక జీవులు ఉన్నారు. వారంతా శ్రీకృష్ణ భగవాని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొనినట్టి నిత్య ముక్తాత్ములు. భౌతిక సృష్టి యందు నిలిచి ఉండే బద్ధ జీవులు త్రివిధ తాపాలకు, ప్రకృతి బాధలకు లోనవుతుంటారు. భగవంతుని దివ్యమైన ప్రేమయుత సేవకు నిత్య విముఖులై నందున వారు వివిధ యోనుల్లో నెలకొని ఉంటారు. జీవులందరూ తటస్థ శక్తి విస్తారాలే కనుక వారందరికీ సంకర్షణలే ఆది మూలము. వారిలో కొందరు ప్రకృతిచే బద్ధులై ఉండగా కొందరు దైవీ ప్రకృతి రక్షణలో నిలిచి ఉంటారు. పొగ అగ్ని యొక్క ఒకానొక సనీయమస్థితి అయినట్లు భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సనీయమ రూపము. పొగ అగ్నిపై ఆధారపడి ఉంటుంది, కానీ జ్వలించే అగ్నిలో పొగకు తావు ఉండదు. పొగ కలతను కలిగిస్తుంది, కానీ అగ్ని కార్యనిర్వహణము చేస్తుంది. ఆధ్యాత్మిక లోకవాసులు సేవా ప్రవృత్తి మూలభోక్త అయిన భగవంతునితో 5 రకాల సంబంధాలుగా ప్రదర్శనమవుతుంది. భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు లౌకిక సుఖ దుఃఖాలకు తననే కేంద్ర బిందువుగా చేసుకుంటాడు. మనిషి తానే సమస్తానికి ప్రభువునని భావించి మాయను భోగించడానికి ప్రయత్నిస్తాడు, కానీ తాను స్వతంత్రుడు కానందున అతడు దానిలో జయప్రదుడు కాలేడు. నిజానికి అతడు సంకర్షణుడు, శక్తిలో పరమాణువు వంటివాడు. జీవులందరూ భగవంతుని నియంత్రణలోనే ఉంటారు. అందుకే ఆ దేవదేవుడు నారాయణుడని పిలువబడినాడు. హరే కృష్ణ ప్రభుజీ. చదవను ప్రభుజీ 37 కూడా. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. మీరు చదివారు ఎవరమ్మా? సుబ్బలక్ష్మి బాబు ప్రభుజీ. మీరు చదివారు కదమ్మా? చదివాను ప్రభుజీ. అంటే రెండోసారి చదువుతున్నారేమో అని. లేదమ్మా, లేదు, ఫస్ట్ లోనే ఉన్నాము. సరేనమ్మా, ఇక్కడితో ఆపుదామా? 37వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందామా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. జన్మావతారం అంటే గుప్తావతారం అనుకుంటున్నాను ప్రభుజీ. జన్మావతారం అంటే గుప్తావతారం అమ్మా అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు ప్రభుజీ. కరెక్టేనమ్మా, అయ్యి ఉండొచ్చు. ఎస్, జన్మావతారం అంటుంటారు. అవును, అంటే ఇట్స్ నాట్ ఈజీలీ అండర్స్టూడ్. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. భారతీమాత మ్యూట్ లో ఉన్నారమ్మా. ప్రభుజీ, ఇక్కడ 30 దానిలో మనం ఇప్పుడు చదివిన లాస్ట్ పారాగ్రాఫ్ లో గర్భోదక సాయి విష్ణువు గర్భోదకాల్లో శయనించిన తర్వాత తన దేహము నుండి బ్రహ్మను సృజించాడు. గర్భోదకాల్లో శయనించడం అంటే అది కూడా ఒక సముద్రం టైప్, కారణోదక సముద్రం లాగా గర్భోదక సముద్రం అలాంటిదేమన్నా ప్రభుజీ? ఫస్ట్ టైం ఎప్పుడు నేను ఈ సెంటెన్స్ ఎప్పుడు చూడలేదు అసలు. తెలీదమ్మా నాకు కరెక్ట్ గాను. ఎక్కడమ్మా ఎగ్జాక్ట్ గా? 30 దాని భాష్యంలో లాస్ట్ లైన్, బట్ 1 లైన్ ప్రభుజీ. 99 పేజ్. ఎందుకంటే శ్రీ కృష్ణాంశమైన గర్భోదక సాయి విష్ణు గర్భోదకాలలో శయనించిన తరువాత, గర్భోదక కాలం అంటే ఏంటో మరి, బోధక కాలం ఇది కూడా దీనిలాగే ఉంటుందేమో. అదే అనిపించింది ప్రభుజీ. ఇక్కడ 30 దానిలో భాష్యం కాకుండా జస్ట్ అనువాదంలో కూడా నిజానికి ఎల్లరకు నీవే ప్రియమైన ప్రాణివి కనుక నీవు నా తండ్రి అయిన నారాయణుడివి కావా?
నర బ్రాకెట్ లో గర్భోదక సాయి విష్ణువు నుండి ఉత్పన్నమైనట్టి జలమే ఆవాసముగా కలిగిన వాడు నారాయణుడు. అది ఇవన్నీ అర్థం నాట్ టు ట్రై టు అండర్స్టాండ్. వేరే కోణంలో వస్తున్నాయి. మనకి ఈశోపనిషత్తులో కూడా చెప్పారు కదా మాతాజీ మొన్న భగవంతుని గురించి. బా అంటే ఏంటి, గా అంటే ఏంటి, బా అంటే ఏంటి, సేమ్ అదే వచ్చింది ఈశోపనిషత్తులో. నేను అనుకోవడం ప్రభుజీ, క్షీరోదక సాయి విష్ణు అంటే పాల సముద్రంలో శయనించేవాడని కదా. నర నుండి ఉత్పన్నమైనట్టు జలమే అంటే గర్భోదక సాయి విష్ణు అంటే నీటిలో ఉంటాడు అనుకుంటాను ప్రభుజీ. నీటిలో శయనించి ఉండే ఆయన నుంచే బ్రహ్మదేవుడు పద్మంలోంచి వచ్చాడు కదా, నాభి కమలంలోని పద్మంలోంచి వచ్చాడు కదా. కానీ గర్భోదక సాయి విష్ణు ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన అది మనకి సుజాత మాతాజీ పాయింట్ చేస్తున్నారు. బేసికల్ గా అదే అంటే నారములు అంటే జలములు కదా ప్రభుజీ. జలం అంటే అదే మన సముద్రం జలం లాంటిది కాదు. అదే నీరు అన్నమాట, అంతే కదా. చైతన్య చరితామృతం అంతా ఇలానే ఉంటుందా ప్రభుజీ? ఇలాగే ఉంటుందమ్మా. ఇది ఎప్పటికీ అర్థం అవుతుంది ప్రభుజీ. ఇది అర్థం అవ్వాల్సింది లేదు ఇందులో. మన సంకీర్తన అక్రూరుడు చూసింది ఈ సాయి, ఈ గర్భోదక సాయిన. సో మనం అర్థం చేసుకోవాల్సిందల్లా సంకీర్తనోద్యమాన్ని పట్టుకోవడం కోసం. ఈ జ్ఞాన డీటెయిల్ అవసరం లేదు, జ్ఞానం సంబంధించిన డీటెయిల్ అవసరం లేదు, భక్తికి సంబంధించిన డీటెయిల్ భక్తితో ఉంటే చాలు. కాకపోతే తెలియాలి, ఒకసారి మనకి తెలియాలి. సరే బాలమణి ఇవాళ మార్నింగ్ క్లాస్కి వచ్చారమ్మా? లేదు ప్రభుజీ, నేను ఈవేళ దీంట్లో ఉన్నాను, మహారాజ్ క్లాసులు వింటున్నాను. మా బాబు వచ్చాడు, అందుకని అసలు నేను నిన్న ఈ క్లాస్ కూడా మిస్ అయిపోయాను, భక్తి శాస్త్ర క్లాస్ అని. ఇంకా మహారాజ్ క్లాస్ మాత్రం వేళ లాస్ట్ డే అని 5:30 క్లాస్ కి అది తప్పనిసరిగా అటెండ్ అయ్యాను. బాగుంది ప్రభుజీ. అది అంటే స్థూలంగానే చెప్పారు, అంత ఇంట్రొడక్షన్ పాయింట్ లోనే చెప్పారు. అందులో సామాన్య భక్తి గురించి చెప్పారు. సో ఇవాళ క్లాస్ లోనో మరి నిన్నటి క్లాస్ లోనో గౌరంగ దర్శన ప్రభు చెప్పుకొచ్చారు, సారూప్య ముక్తి గురించి చెప్పారు. మీరు విన్నారమ్మా అది? సారూప్య ముక్తి అంటే మనం ఏం చెప్తాం? భగవంతుని రూపము అంటాం కదా. మరి భగవంతుని రూపం అంటే భగవంతునికి ఏ రూపం ఉంది? భగవంతుని రూపమే వస్తుంది మనకి. భగవంతునికి ఏ రూపం ఉంది? సో సారూప్య ముక్తి కెన్ బి భగవంతుని తాలూకా ఎనీ రూపం. అంటే ఆయన కూర్మ రూపం అవ్వచ్చు, మత్స్య రూపం అవ్వచ్చు, నరసింహ రూపం అవ్వచ్చు, వామన రూపం అవ్వచ్చు, పరశురాముని రూపం అవ్వచ్చు. ఇవన్నీ కూడా సారూప్య ముక్తిలో వస్తాయంట బేసికల్ గా. సో వైకుంఠ లోకాలకు వెళ్తే, ఆ లోకాలకు వెళ్తే అక్కడ ఎంతో మంది అదే రూపంతో కనబడుతూ ఉంటారు. అదే రూపంతో అంటే అన్ని రకాల రూపాలతోనా ప్రభుజీ? మనకి ఏ రూపంతో మనకి లింక్ ఫామ్ అయితే మనకి ఆ సారూప్య రూపం వచ్చే అవకాశం. నరసింహస్వామిని కొలిసిన వాళ్ళకి నరసింహస్వామి కనిపిస్తారు, నరసింహస్వామి రూపం వస్తుంది అదే సారూప్య ముక్తిలో. అంత అది చదువుతుంటే చాలా చాలా కాంప్లికేటెడ్ గా మనకి తెలిసినదల్లా దేవతల్లాగా ఏదో కిరీటం పెట్టుకొని స్టాండర్డ్ గా ఉందమ్మా. బృహద్ భాగవతం ఎప్పటికైనా చదువుకోగలిగితే బృహద్ భాగవతము చాలా బాగుంటుంది. మీరు నాకు బృహద్ భాగవతామృతం సో మీరు నాకు బుక్స్ పంపించారు కదమ్మా బాలమణి మాతాజీ. హరే కృష్ణ. తర్వాత సుమారుగా 10 సెట్లు తెప్పించాం వాళ్ళ దగ్గర నుంచి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. అది ఒకసారి మీకు చెప్దామని. ప్రభుజీ అన్నిసార్లు అలా అనకండి, అది చాలా చిన్నది అది సర్వీస్. అసలు మీరు అలా అంటే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. మీ వల్లే చాలా మంది చేతిలోకి వెళ్తున్నాయి పుస్తకాలు. గౌరంగ దర్శన ప్రభు అయితే చాలా ఆశ్చర్యపోయారు, తెలుగులో ఇంతటి సాహిత్య పుస్తకాలు మనకి ఉన్నాయనే నాకు తెలియదు అనేసి. తెలుగులో ఉన్నాయా ప్రభుజీ ఇవి బుక్స్? బృహద్ భాగవతామృతం తెలుగులో ఉందా? తెలుగులో ఉందమ్మా, గౌడీ మఠం వాళ్ళది తెలుగు. నాకు తెప్పిస్తుందా ప్రభుజీ?
మీకు సెట్ ఇమ్మంటారా? రేపు ఇచ్చేస్తాను. నా కార్లో ఉన్నాయి సెట్స్ అన్ని. సరే రెండు ఆ బుక్లు ప్రభుజీ. 2 బుక్స్ అమ్మా, 2 బుక్స్. అవును, రేపు కుసుమమాత ఇంటికి పోతాడు, ఒకటే రమ్మన్నాను. కుసుమమాత ఇంటికి వస్తున్నారు రేపు క్లాస్ కి? వస్తా కానీ నన్ను పికప్ చేసుకుంటారా ప్రభుజీ జరా నన్ను? నేను కొంచెం ఎర్లీగా వెళ్తున్నాను, నన్ను కొంచెం ఎర్లీగా రమ్మన్నారు కుసుమమాత. సరే నేను క్యాబ్ మాట్లాడుకుని వస్తాను. మాట్లాడకూడదు అమ్మా, ఎవరికైనా అప్ చెప్తాను నేను. ఏమో కుసుమమాత ప్రభుజీ క్లాస్ అయినా ప్రభుజీ? లేదమ్మా, మా భగవద్గీత క్లాస్, వారం వారం అయ్యే భగవద్గీత క్లాస్ రేపు కుసుమమాతాజీ ఇంట్లో పెట్టుకో. ఒకటే రమ్మంటుంది, మాతాజీ రండి మాతాజీ రండి. అవునా? రెండమ్మా. అంటే నేను కొంచెం 9:09 కల్లా బయలుదేరదాం అనుకుంటున్నాను, నా పని అయిపోతే. 10 గంటల క్లాస్. 10 గంటలకా క్లాస్? ఎవరైనా వచ్చేది కూడా చెప్పండి, లేదంటే నేను క్యాబ్ మాట్లాడుకుని వస్తాను. అప్ చెప్దాం. మేము కుసుమమాతాజీ ఎవరో ఒకళ్ళు ఆలోచించండి. మనం శ్రీనివాస్ ప్రభు ఎవరికని చెప్పండి. ఓకే ప్రభుజీ. శ్రీనివాస్ ప్రభుజీ లేరనుకుంటా ప్రభుజీ, చూద్దాం ప్రభుజీ ఎవరన్నా. వాళ్ళు వచ్చేస్తారే, ఈ పాటికి వచ్చేస్తారే. వస్తారా ప్రభుజీ? ఓకే ఓకే, సరే చెప్దాం. శ్రీనివాస్ ప్రభు వాళ్ళు ఈ పాటికి వచ్చింటారు. ఓకే ఓకే, సరే అడుగుదాం ప్రభుజీ. సుమేధ్ లేడు కదమ్మా? సుమేధ్ లేడు. సుమేధ్ లేడు ప్రభుజీ, మొన్నే వెళ్ళిపోయాడు. అయితే మనకి వీళ్ళకి చెప్పండి, మంజుల మాతాజీ. మంజుల మాతాజీ? మంజుల మాతాజీకి తెలియకపోవచ్చు ప్రభుజీ, వాళ్ళది ఇల్లు తెలియకపోవచ్చు. తెలుసమ్మా, చాలా సార్లు వచ్చారు వాళ్ళు. అయ్యో మంజుల మాతాజీ ప్రభుజీ దేవరిన్ సత్సంగ్ లీలాన్ ప్రభు సత్సంగ్ కనీసం 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఉన్నారు. అవునా ప్రభుజీ? నాకు ఐడియా లేదు. 21-20లో ఓకే ఓకే, లీలాన్ ప్రభుని చాలా బాగా పరిచయం అయ్యింది. ఓకే ఓకే, చెప్దాం, అడుగుదాం ప్రభుజీ అయితే. ఓకే మాతాజీ. ఓకే ప్రభు, తీసుకుంటా ప్రభు నేను బుక్కులు. సరేనమ్మా. సో నరసింహార్త ఎవరు పాడుతున్నారు? ప్రియమాతాజీ పాడతారా? ఎవరమ్మా? సుజాత మాతాజీ పాడతారమ్మా? పాడతాను ప్రభుజీ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శీలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో ఏతో ఏతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహామదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపు తనుభృంగం కేశవధృతా నరహరిరూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నితాయ్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నితాయ్ గౌర హరి బోల్ జై నరసింహ భగవాన్ की जय भक्त शिरोमणि प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడితో ఆపుతున్నానమ్మా క్లాస్. సో మళ్ళీ మనము మంగళవారం క్లాస్కి సోమవారం క్లాస్కి వచ్చాము. సోమవారం మంగళవారం క్లాస్. హరే కృష్ణ అమ్మా. ప్రభుజీ మీరు రికార్డింగ్ ఆపేస్తే నేను ఒకటి చెప్తాను ప్రభుజీ. అవునా? సరే.
ఆపేశారు ప్రభుజీ.